హల్లెలూయా క్రీస్తునకే, హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే. రాజాదిరాజు ఇమ్మానువేలు మనతో ఉన్నవాడు, రాజాధిరాజు ఇమ్మానువేలు మనతో ఉన్నవాడు. ఆరాధనా 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 ఆరాధనా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, స్నేహితులారా, కోడూరు మాత మహోత్సవానికి ఆధ్యాత్మికంగా సిద్ధపడుతున్నటువంటి ఈ నవశనివారాంజలి కార్యక్రమానికి వాక్కు పరిచర్యకు మీ అందరినీ ప్రేమతో సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ నవశనివారాలలో ఈరోజు 8వ రోజు ధ్యానాంశం చీకట్లో ప్రకాశించే నైటింగేల్ మన మరియ తల్లి. చీకట్లోనూ ప్రకాశించే నైటింగేల్. ఈ లోకంలో ఎన్నో పక్షుల గురించి మనం వింటున్నాం, చూస్తూ ఉన్నాం. మనకు తెలిసిన పక్షులు కోయలలు, వానకోయలలు, పిచ్చుకలు, రామచిలుకలు, ఇలా చాలా పక్షులు ఉన్నాయి. లోకంలో ఉన్న ఏ పక్షి అయినా ఉషోదయపు చల్లదనాల మధ్య, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మధ్య, అరుణోదయపు ఉదయ కాంతుల మధ్య ఎంతో ఆనందిస్తూ వాటి యొక్క గలాన్ని ఇప్పుతూ ఆనందంతో కిచకిచామంటూ పాటలు పాడుతాయి ఏ పక్షి అయినా. పగటిపూట అవి పాటలు పాడుతాయి, ఆనందిస్తాయి, కుహు కుహు గానాలతో అందరినీ అలరిస్తాయి. కానీ ప్రపంచంలో ఒకే ఒక పక్షి, దాని పేరు నైటింగేల్. లోకమంతా చీకట్లు ఆవరించి ఉన్నప్పుడు, గాఢాంధకారపు కటిక చీకటిలో సైతము ఈ నైటింగేల్ అనే పక్షి పాటలు పాడుతూ ఉందంట. లోకములో ఉన్న ఏ పక్షి అయినా పగలు పూట వెలుగున్నప్పుడే ధైర్యంగా పాటలు పాడుతూ ఉంది. బిక్కు బిక్కుమనుకునే కటిక చీకటిలో సైతము పాట పాడేది ఈ నైటింగేల్ పక్షి మాత్రమే. ఈ పక్షి యొక్క గుణగణాలను గురించి ధ్యానిస్తూ చీకట్లో కూడా ఆనందంగా దేవుని స్తుతించే ఈ నైటింగేల్ పక్షిలాగా, దేవా నన్ను మార్చవా. మరియ తల్లి, మనం గౌరవిస్తున్న ఆ తల్లి, 7 వ్యాకులాలు అనే చీకట్ల మధ్య నా ఆత్మమా ప్రభువుని స్తుతించు అని చీకటిలో సైతము దేవునికి స్తుతి గీతాలు పాడిన నిజమైన నైటింగేల్ మనం గౌరవిస్తున్నటువంటి తల్లి మరియా, కోడూరు మాత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏనాడైతే మంగళవార్త, శుభవార్త ఆమె చెవిన పడిందో, ఇదిగో నేను ప్రభుని దాసురాలను, ఆయన మాట ప్రకారమే జరుగునుగా కానీ తన సంసిద్ధతను తెలియపరిచిందో, ఆనాటి నుండి మరియ తల్లి జీవితంలో శ్రమలనే చీకట్లు, చుట్టుప్రక్కల ఉన్న జనాలు ద్వేషమనే చీకట్లు ఆమెకు వ్యతిరేకముగా అరవడం ప్రారంభించాయి. తోటి నజరేతూరి ప్రజల మధ్య, బెత్లెహేము పురవీధుల్లో నడుస్తూ పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమె ముఖం ముందే స్థలం లేదు, చోటు లేదు, సత్రంలో చోటు లేదని ఆమెను గెంటేస్తున్న ఆ చీకటి సమయంలో కూడా తన గర్భాన పుట్టినటువంటి బాలయేసుకి ఒక నైటింగేల్ పక్షిలాగా జోలపాటలు పాడి స్తుతిపాటలు పాడినటువంటి తల్లి మరియ తల్లి.
ఈరోజు మన ధ్యానాంశం ప్రియులకు దేవుని బిడ్డలారా, చీకట్లోనూ ప్రకాశించే నైటింగేల్ మరియ తల్లి. ముందుగా మూలవాక్యంగా యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. లెమ్ము, ప్రకాశించుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లావరించి ఉన్నను, జాతులను తమస్సు కప్పియున్నను. నీపైని ప్రభువు ఉదయించును, అతని కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగు వద్దకు వచ్చును, రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ప్రపంచంలో లోకమంతా చీకటి, పాపము. మన పిల్లల పెరుగుదల, ఎదుగుదల, చివరికి వారి చదువులు కూడా ఒక రకంగా చీకటి సమాజంలోనే కొనసాగుతూ ఉన్నాయి. మనం చేసుకుంటున్నటువంటి మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు చీకట్లోనే సాగిపోతున్నాయి. మన కుటుంబాలు, మన సంసార బాధ్యతలన్నీ కూడా చీకటి ఆవరించి ఉన్న ఈ ప్రపంచంలోనే జరిగిపోతూ ఉన్నాయి. చుట్టూ ఎటు చూసినా సరే చీకటి. గర్వమనే చీకటి, ద్వేషమనే చీకటి, పాపమనే చీకటి మన చుట్టూ తాండవిస్తూ ఉంటే, ఆదిలో మనం చదువుకుంటాం, ఆది కాండములో, ఆదిలో శూన్యము ఆవరించబడి ఉన్న చోట వెలుగు ఉదయించునుగాక అని ప్రభు అనగానే చీకట్ల మధ్య కూడా వెలుగు ఉదయించినట్లుగా ఈ చీకటి సమాజంలో బ్రతుకుతున్న మనకు మన ద్వారా వెలుగు ఉదయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 14-16 వచనాలు. జబూలూను, నఫ్తాలి ప్రాంతములు, గలిలియా సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కు, అన్యులు నివసించు గలిలియా సీమనందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఈ వాక్యం ప్రకారముగా జబూలూను, నఫ్తాలి ప్రాంతాలు, ఆ గలిలియా ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళందరూ గొప్ప అంధకారములో బ్రతుకుతూ ఉంటే, యేసయ్య ఆ ప్రాంతాల్లో నడుస్తూ ఉండగా యేసయ్య అనే వెలుగు వారి మధ్యలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చింది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువు వలన చీకటి వెలుగుగా ఎలా మారిందో, వాక్యం వింటున్న మీ ద్వారా, బోధిస్తున్న నా ద్వారా ఎక్కడెక్కడైతే చీకట్లు ఆవరించి ఉన్నాయో అచ్చోట వెలుగుగా మనం బట్టి ఆ ప్రపంచం రూపాంతరము చెందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇదే దేవుడి ఆశ, ఇదే దేవుని ప్రణాళిక. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక స్థలానికి, ప్రాంతానికి దేవుడు మనల్ని పంపారు అంటే దాని వెనకాతల ఆయన ప్రణాళిక, ఉద్దేశ్యం దాగి ఉంటుంది. మన ద్వారా అక్కడ జరగాల్సిన కార్యాలు కొన్ని జరగాలి కాబట్టే దేవుడు ఆ చోటికి మనల్ని పంపిస్తూ ఉంటాడు. మనం వేసే ప్రతి అడుగులోనూ ఆయన ప్రణాళిక దాగి ఉంటుంది. బహుశా ఆ ప్రాంతంలో మనం అడుగు పెట్టకముందు ఆ ప్రాంతాలన్నీ చీకట్లు ఆవరించి ఉన్నాయేమో, మనం అడుగు పెట్టకముందు ఆ ప్రాంతాలు దయ్యాల కోటగా ఉన్నాయేమో, మనం అడుగు పెట్టకముందు భక్తి లేని నామకార్థపు క్రైస్తవులుగా ఆ ప్రాంత ప్రజలు బ్రతుకుతున్నారేమో, చీకటి ప్రాంతాలే కావచ్చు అవన్నీ. మనం ఆరాధిస్తున్న దేవుడి కోరిక, ఆశ ఏంటో తెలుసా? మన పాద ముద్రలు అక్కడ పడగానే అక్కడ ఆవరించి ఉన్న చీకట్లన్నీ వెలుగుగా మారాలి. మన దేవుడి యొక్క కోరిక ఏంటో తెలుసా? మన సహవాసం ద్వారా, మన పరిచర్య ద్వారా, మన సహచర్యం ద్వారా అక్కడున్న చీకటి ప్రజలు కూడా వెలుగు సంబంధమైన ప్రజలుగా మారాలన్నది దేవుడి యొక్క ఆశ, ఆకాంక్ష. సో వీఆర్ కాల్డ్ టు బీ ఎ టార్చ్ బేరర్, వీఆర్ కాల్డ్ టు బీ ఎ బేకన్ ఇన్ ద డార్క్నెస్. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఎన్నాళ్ళలో క్రితం విన్న ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. అది ఒక భక్తిగల కుటుంబం అండి. తల్లిదండ్రులు ఇద్దరు, వాళ్ళకి కలిగిన 2 ఆడపిల్లల్ని కూడా చాలా క్రమశిక్షణతో, భక్తి ప్రపత్తులతో పెంచారు. అయితే పెద్దమ్మాయికి పెళ్ళిడు వచ్చింది. చాలా గోప్యంగా పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. ఆడపిల్ల పెళ్ళి అనేసరికి తల్లిదండ్రులకు ఎంతో భయం, ఆందోళన ఉంటుంది కదా. చాలా ఎంక్వైరీస్ మొదలుపెట్టారు. ఆ అబ్బాయి, వాళ్ళ తల్లిదండ్రులు, వారి కుటుంబ నేపథ్యం,
మంచిదా కాదా ఏంటి అని. చాలాసార్లు ప్రార్థనల్లో దేవుణ్ణి అడిగేవారు. ప్రార్థనా కోటాల్లో పాలు పంచుకుంటున్నప్పుడు నాలాంటి ఫాదర్స్ని కూడా, ఫాదర్ గారండి ఆ యొక్క సంబంధం వచ్చింది అమ్మాయికిలాగా, ప్రార్థనలో దేవుణ్ణి అడగండి, దేవుడి సమ్మతమా కాదా, దేవుని యొక్క ఆమోదం దీనిలో ఉందా లేదా కనుక్కొని చెప్పండి అని అడుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం ఒకటి వచ్చింది. ఇలానే చాలా చాలా ఎంక్వైరీస్ మొదలుపెట్టారు. అందరూ కూడా అబ్బాయి మంచోడు, ఆ కుటుంబం చాలా మంచిది అన్నారు. చాలామంది ఫాదర్ల దగ్గరికి కూడా వెళ్తే, ఫాదర్ మీకు తెలిసిన మట్టుకు చెప్పండి, వాళ్ళతో సంబంధం వియ్యమందడానికి మేము సిద్ధపడుతున్నాం, కరెక్టా కాదా? ఫాదర్లు అందరూ అన్నారంట, మంచి కుటుంబమే, మాకు తెలిసిన కుటుంబమే, మీరు ప్రొసీడ్ అయిపోండి అన్నారంట. ఫాదర్ ప్రార్థనలో పెట్టి దేవుణ్ణి అడిగి చెప్పండి అంటే, ప్రార్థించాము, దేవుడి సమ్మతమే ఈ వివాహం అని చెప్తే, దైవభక్తి కలిగినటువంటి ఆ కుటుంబం, గురువులు ఎంత చెప్తే అంతే అని నమ్మినటువంటి ఆ కుటుంబం, మొత్తానికి ఎలాగైతేనేమి ఆ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి పంపించారు. అందరూ చెప్పినట్లుగానే ఆ కుటుంబంలో ఉన్న అత్తమామలు చాలా భక్తిపరులు, చాలా మర్యాదస్తులు. అసలు అత్తమామలే ఎలాగుంటే నా భర్త ఇంకెంత మంచివాడో అని కలలుగన్న ఆవిడ కలలు అడియాసలైపోయాయి. అత్తమామలు ఎంత మంచివాళ్ళో, ఎంత భక్తిపరులో ఇక నా నోటితో నేను చెప్పలేను. కానీ కట్టుకున్న భర్త మొదటి రోజే నంబర్ 1 మూర్ఖుడని తెలిసింది. భక్తి లేదు, మర్యాద లేదు, సంస్కారం లేదు, నీతి ధర్మం ఏమీ లేవు, పైగా తాగుడు, జోదము, ఇక నోటితో చెప్పుకోలేని అలవాట్లన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. చూస్తే అత్తమామలు చాలా భక్తిపరులు, భర్త చూస్తే ఇలాగున్నాడు. ఆవిడ మనసులో అనుకుంటూ, ప్రభువా, అత్తమామలైతే మంచోళ్ళే, కానీ నేను కాపురం చేయాల్సింది అత్తయ్యతో కాదు కదా, నా భర్తతో కదా. కానీ ప్రభువా, ప్రార్థనకు వచ్చిన ప్రతిసారి దేవా ఇది నీకు సమ్మతమా, ఆమోదయోగ్యమా అని మేమడిగాం, మా కుటుంబం అంతా అడిగాం, జీవితమంతా నిన్నే పట్టుకుని ఉన్నాం కదా ప్రభువా. మేం ప్రార్థించడమే కాదు, నీ అభిషిక్తులను కూడా అడిగాము కదా, ఇది సమ్మతమా కాదా అని. మరి వారి నోటంతా కూడా ఎందుకు చెప్పించావు ఇది దేవుడి సమ్మతమే అని? ప్రభువా, నీకెంత భక్తి చేసిన నా గొంతు కోస్తావా? నీవే ఆధారమని నమ్ముకున్నటువంటి నా జీవితంలో నిప్పులు పోస్తావా అని కాస్త బాధతోనూ కోపంతోనూ ఆ అమ్మాయి ఆ రోజు దేవుణ్ణి ప్రార్థనలో దేవుణ్ణే ఇలా నిలదీసిందంట. ఆ ప్రార్థనలో ఉంటూ ఉండగా దేవుడి మెల్లని స్వరం ఆవిడ విందంట. ఏంటో తెలుసా? ఇదే ఈ ప్రసంగం ఆరంభంలో నేను ఆ మాటలే చెప్పాను మీకు. చూడమ్మా, లోకంలో ఎన్నో పక్షులు ఉన్నాయి. ఆ పక్షులన్నీ పగటిపూట, అరుణోదయపు వేళ, ఉషోదయపు సందర్భంలో, సూర్యోదయము ఉదయిస్తూ ఉన్నప్పుడు, వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడే అవి పాడుతాయి. ప్రపంచంలో ఒకే ఒక పక్షి ఉంది. ఆ ఒకే ఒక పక్షి కటిక చీకట్లో, బిక్కు బిక్కుమంటూ ఉన్నటువంటి గాఢాంధకారపు చీకట్లో సైతము ఆ నైటింగేల్ పక్షి పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంది. నిన్ను ఈ ఇంటికి నేను కోడల పిల్లగా తీసుకువచ్చింది, అతనికి భర్తగా చేసింది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అనుకోకు. నా ఉద్దేశం చెప్పేనే, నా ప్రణాళిక ప్రకారమే నేను నీ ఇంటికి తీసుకుని వచ్చాను. నువ్వంటే నాకు నమ్మకం. నీవైతేనే ఒక సాత్విగా, ఒక మర్యాదస్తురాలిగా, ఒక భక్తి కలిగిన దానిలాగా ఈ ఇంటి పరిస్థితిని మార్చగలవని నీ మీద నాకున్న నమ్మకం. నువ్వు అడుగు పెట్టకముందు ఈ ఇల్లు ఒక దయ్యాల దెబ్బ. నువ్వు అడుగు పెట్టకముందు ఈ ఇల్లు నామకార్థపు క్రైస్తవులు ఉండే ఒక కుటుంబం. నువ్వు అడుగు పెట్టకముందు ఈ ఇల్లంతా చీకటే. నా ఆశ, నా ప్రణాళిక, నా ప్రార్థన ఏంటో తెలుసా? ఈ చీకట్లు ఆవరించిన ఈ ఇంటిలో నిన్నొక టార్చ్ బేరర్గా చూడాలని, నిన్నొక నైటింగేల్గా చూడాలని నేను ఆశపడుతున్నానమ్మా. నిన్నొక రక్షణ దీపంగా నిలబెడతానని నేను ఆశపడుతున్నాను. ఈ చీకట్లో నైటింగేల్ పక్షి ఎలాగైతే పాటలు పాడుతూ స్తుతిస్తుందో, నీ చుట్టూ ఉన్న ఈ చీకటి, నీ భర్తలో ఉన్నటువంటి ఆ దుసంస్కారాన్ని చూసి దేవుని స్తుతించు, ప్రార్థించు. రాగల రోజుల్లో దేవుని యొక్క అద్భుతాన్ని నువ్వు చూడగలవని దేవుని యొక్క మెల్లని స్వరం ఆవిడికి వినిపించిందంట.
ఈ మాటలు విన్న ఆవిడ, ప్రభువా ఇదా నీ ప్రణాళిక, ఇదయ్యా నీ ప్రణాళిక, ఈ చిన్న బుర్రకు నీ గొప్ప ప్రణాళిక అర్థం కాలేదు ప్రభు. కోపంలో ఏదో నోటికి వచ్చినట్లుగా నేను వాగేశాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు అని ఆ రోజు నుంచి ఈవిడ ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇంకా దేవుడు చెప్తాడంట, నీవైతేనే ఈ ఇంటిని బాగు చేయగలవని నీ మీద నాకు నమ్మకం. నీలాంటి సాత్వికరాలు, నీలాంటి భక్తురాలైతేనే ఈ ఇంటిని బాగు చేయగలదు, నువ్వైతేనే ఈ చీకట్లో ప్రకాశించగలవు అని నీ మీద నాకు నమ్మకం అన్నాడంట. ప్రియులారా, ఈ మాటలు వింటున్నప్పుడు మనం కూడా చాలాసార్లు అనుకుంటాం కదూ, నాకే ఎందుకు ఇలా, నాకే ఎందుకు ఈ బాధలు, దేవా నేనేం పాపం చేశానని నన్ను సరాసరి తీసుకొచ్చి ఈ ఇంట్లో పడేశావు, ఏ పాపం చేశానని నన్ను ఈ ఆఫీసులో పడేశావు, ఏ పాపం చేశానని నన్ను ఈ ఊరిలో పడేశావు ప్రభువా అని నువ్వు అనుకుంటే, ప్రభు అంటాడు ఏంటో తెలుసా, నీ మీద నాకు నమ్మకం, నువ్వైతేనే చుట్టూ ఉన్న ఈ చీకటిని వెలుగుగా మార్చుకోగలవని. ప్రియులారా, చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం కొన్ని కాపురాల్లో సౌమ్యులకు, మర్యాదస్తులకు, నెమ్మదస్తులకు ఆ భర్తకి మూర్ఖురాలైనటువంటి భార్య దొరుకుతుంది. అదేదో బండ్రకప్ప గోదురు కప్ప అంటాం కదా, ఎంత నోరేసుకొని పడిపోయే ఒక స్త్రీ దొరుకుతుంది అలాంటి నెమ్మదస్తుడైనటువంటి భర్తకు. అలానే వైస్ వర్సా, అలానే చాలా నెమ్మదస్తురాలు భక్తిపరురాలైనటువంటి ఆ స్త్రీకి తాగుబోతూ జులాయి అయినటువంటి భర్త కూడా దొరుకుతూ ఉంటాడు. మన మనస్తత్వానికి భిన్నమైన వ్యక్తులు, స్థలాలు ఎందుకు దొరుకుతున్నాయి అంటే ఒక్కటే సమాధానం నేను చెప్తున్నాను, నీవైతేనే అక్కడ నైటింగేల్గా ఉండగలవు, నీవైతేనే అక్కడ ప్రకాశించి 10 మందిని ప్రకాశింపజేయగలవు అన్నది దేవుడి యొక్క ఆశ. సరే, ఈ స్టోరీలోకి వెళ్తే, నువ్వు ప్రార్థించు, నీ భర్తను ఎలాగైనా నువ్వు మార్చుకో, అద్భుత కార్యాలు చూస్తావని దేవుడు మాట ఇచ్చాడు కదా. ఈవిడిలా ప్రార్థన చేస్తూ ఉంటే అత్తమామలు వచ్చారంట. నీకెంత ఓపికే తల్లి, నీ భర్త ఇలాంటోడని తెలిసినా మా మీద కోపగించి నీ పుట్టింటికి వెళ్ళిపోకుండా మమ్మల్ని, ముఖ్యంగా నా కొడుకుని, అదే నీ భర్తని నువ్వు భరిస్తున్నావే, నీకు చేతులెత్తి దండం పెట్టాలమ్మా, మాకైతే నమ్మకం లేదు వీడు మారుతాడా అని. చిన్నప్పటి నుంచి మార్రా అని చెప్పి అలిసిపోయాం. నిన్నగాక మొన్న వచ్చావు, నీకు ఈ బాధలు తప్పవే తల్లి, తెలిసి నీ గొంతు కోసామమ్మా, మమ్మల్ని క్షమించు అని ఆ అత్తమామలు అడుగుతూ ఉంటే ఈవిడ చెప్తాదంట, అత్తయ్య మామయ్య, దేవుడు నన్ను ఒక ప్రణాళిక చొప్పున ఇక్కడికి పంపించాడు. మనం ఎవరమీ ఒకప్పుడు, మనం పుట్టుకతోనే మంచోళ్ళమా? దేవుడు మనల్ని మార్చుకోలేదా? మనల్ని మార్చిన దేవుడు నా భర్తను మార్చుకోలేడా? ఖచ్చితంగా మార్చగలడు, ఆ నమ్మకం నాకుంది. వీలైతే నాతో పాటు మీరు కూడా ప్రార్థన చేయండి అంది. దేవుడి మహాకృపానుగ్రహం. కొన్ని నెలలు గడవక ముందే తాగుబోతూ జులాయి తిరుగుబోతుగా ఉన్నటువంటి ఆ భర్త బుద్ధి తెచ్చుకొని మారు మనసు కలిగి మారాడు, భక్తుడిగా మారాడు. మామూలు భక్తి కాదండి, తన భార్యను మించిన భక్తిపరుడుగా మారాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ఇద్దరు దంపతులకి 2 మగబిడ్డలు పుట్టారు. ఈ దంపతులకి 2 మగపిల్లలు పుట్టారండి. ఈ 2 మగపిల్లల్లో ఒక అబ్బాయి గురువుగా అభిషిక్తుడై, ఆ అభిషేకపు రోజున ఆయన చెప్తున్న సాక్ష్యం ఇది. ప్రియులారా, నేను ఈరోజు మీ ముందు గురువుగా నిలబడ్డానికి కారణం, ఒకప్పుడు మా కుటుంబం చీకటితో నిండిపోయి ఉంది. నాకు జన్మనిచ్చిన నా కన్న తండ్రి చీకటికి అధిపతిగా ఉండేవాడు. మా ఇంట్లో జరగకూడనివి ఎన్నో చీకటి పనులు జరుగుతూ ఉండేవి. అప్పుడు వచ్చింది మా ఇంటికి, చీకట్లు ఆవరించి ఉన్న మా ఇంటిలో తన పాదముద్రలు మోపి మా ఇంటికి ఒక నైటింగేలుగా అడుగుపెట్టింది మా కన్న తల్లి. నా కన్న తల్లి చేసిన ప్రార్థన మా తండ్రిని మార్చడం మాత్రమే కాదు, ఆమె కడుపున పుట్టిన నన్ను ఈ బలిపీఠమని ఈ యొక్క గురుస్థానానికి చేర్చడానికి కారణం
చీకట్లు ఆవరించి ఉన్నటువంటి నా కుటుంబంలో నైటింగేలుగా అడుగుపెట్టినటువంటి నా కన్న తల్లే దీనికి కారణమని ఆ యొక్క గురువు, నూతన గురువు సాక్ష్యం చెప్పాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇలాంటివి మన ఇంట్లో కూడా జరగాలి. ఖచ్చితంగా ఒక నైటింగేల్గా మనము కటిక చీకట్లో, నిజమే, చూస్తూ ఉంటుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రేమించడం చేత కాదు, క్షమించడం తెలియదు, ఓర్చుకోవడం తెలియదు. నువ్వు ఒక నైటింగేల్, చీకట్లో ఉన్నావు. ప్రేమించడం ఎలాగో తెలియని వారికి నీ ప్రవర్తన ద్వారా ప్రేమించడం నేర్పు. క్షమించడం చేతగాని వారికి నీ ప్రవర్తన ద్వారా ఎలా క్షమించుకోవాలో, ఎలా ఓర్చుకోవాలో నేర్పు. ప్రియులకు దేవుని బిడ్డలారా, షిలో అనే ప్రాంతంలో అందరూ అల్లరి చిల్లరగా తిరుగుతున్న వాళ్ళే, చీకట్లో బ్రతుకుతున్న వాళ్ళే. షిలో అనే ప్రాంతంలో ఒక నైటింగేలుగా వెళ్ళాడు సమూవేలు. బబులోను అనే కల్దీయుల ప్రాంతంలో అందరూ చీకట్లో బ్రతుకుతున్న వ్యసనపరులే. ఆ బాబిలోన్ అనేటువంటి చీకటిలోకి నైటింగేలుగా వెళ్ళాడు దానియేలు. ఐగుప్తు దేశంలో అందరూ పాపమనే చీకట్లో బ్రతుకుతున్న వాళ్ళే. ఆ దేశానికి ఒక నైటింగేలుగా తాను ప్రకాశిస్తూ అందరినీ ప్రకాశింప చేయడానికి వెళ్ళాడు ఒక నైటింగేల్ యోసేపు. అంతెందుకండి, నజరేతురిలో, నజరేతు అనగానే మనం బైబిల్లో చదువుతాము, నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా? అంతగా భ్రష్టు పట్టినటువంటి ఆ ఊరు నజరేతు. అలాంటి నజరేతు అని చీకటి గ్రామములో లోకానికి వెలుగుగా ఉదయించాడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువు. ఆయనకు జన్మనిచ్చినటువంటి మరియ తల్లి ఒక నైటింగేల్గా. ప్రియులారా, ఇది ఉపోద్ఘాతం, ఒక ఇంట్రొడక్షన్. చీకట్లో ప్రకాశించే నైటింగేల్ మరియ తల్లి, ఆ తల్లిలాగా మనమందరం ఉండాలి. ఇప్పుడు సమూవేలు, హన్న వీరి జీవితం నుంచి చీకట్లో మనం ఎలా ప్రకాశించగలం, కొన్ని పాఠాలు నేర్చుకుందామండి. హన్న, సమూవేలు జీవితంలో చీకట్లో వారు ప్రకాశించిన తీరు. నంబర్ 1, నా జీవితాన్ని ఒక నైటింగేల్గా, ఒక టార్చ్ బేరర్గా, ఒక బీకన్గా నన్ను ఎవరు మార్చగలరు, ఏవి మారుస్తాయి? ఒక 4 విషయాలు పంచుకుందాం. నంబర్ 1, మన ప్రార్థనా జీవితమే మనల్ని ఒక నైటింగేల్గా మారుస్తుంది. మన ప్రార్థనా జీవితమే ఒక నైటింగేల్గా మారుస్తుంది. సరే, షిలో అనే దేవాలయానికి హన్నమ్మ తల్లి వచ్చి ప్రార్థన చేసింది. దేవా, నీవు నాకు ఒక మగబిడ్డనిస్తే ఆ మగబిడ్డను నీకే సమర్పిస్తానని మొక్కుకుంది. దేవుడి కృప వలన హన్నమ్మ కడుపున సమూవేలు పుట్టాడు. మనకు తెలుసు. దేవుడికి మాట ఇచ్చినట్లుగానే పాలు మాన్పించిన తరువాత శిశువును తీసుకుని వచ్చి, పాలు మానిపించిన శిశువు వయసు రమారమి 3-3.5 సంవత్సరాలు, పోన 5 సంవత్సరాలు అనుకుందాం. ఆ చంటి బిడ్డను తీసుకుని వచ్చి ఇంతకుముందు ప్రార్థన చేసినటువంటి షిలో దేవాలయపు మెట్ల వద్ద వదిలిపెట్టి వెళ్ళిపోయింది. షిలో మందిరంలో ఏం జరుగుతున్నాయో తెలుసా? ఆ ఏలి అనేటువంటి ప్రధానార్చకుడు, ఆయన ఒక న్యాయాధిపతిగా ఉంటూ తన పిల్లల్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఏలీ కుమారులైనటువంటి హోఫ్నీ, ఫినేహాసులు వ్యసనపరులై తిరుగుబోతులుగా తిరుగుతున్న ఆ ప్రజల మధ్య ఈ సమూవేలు అనే చంటి బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి హన్న. షిలో వాతావరణ పరిస్థితి, షిలో అనే దేవాలయము చుట్టూ ఉన్న వాతావరణం వ్యసనపరులు ఉండే చీకటి సామ్రాజ్యం, తిరుగుబోతులు తాండవించే ఒక చీకటి సామ్రాజ్యం. అలాంటి చోట వదిలిపెట్టి సంవత్సరానికి ఒక్కసారే, వినండి, సంవత్సరానికి ఒక్కసారి నా పిల్లవాడు ఎలా ఉన్నాడో చూద్దామని షిలో మందిరానికి వచ్చేదంట. ఈ రోజుల్లో అయితే ఫోన్ కాల్స్ ఉన్నాయి, రోజు ఫోన్స్, తర్వాత వీడియో కాల్స్, తర్వాత వారానికి ఒకసారి వెళ్ళిపోతాం. హాస్టల్లోనూ సెమినరీల్లో ఉన్న పిల్లల్ని చూడకుండా ఉండలేక. కానీ హన్న సంవత్సరానికి ఒక్కసారి బిడ్డను చూడడానికి వచ్చేది. సమూవేలు దగ్గరికి వచ్చి, వినండి, బిడ్డను సందర్శించి తాను స్వయంగా నేసిన ఒక నార వస్త్రాన్ని, ఒక నార వస్త్రంతో నేసిన కుట్టినటువంటి ఒక అంగీని
సమూవేలుకి ఇచ్చేది. నార వస్త్రం అనేసరికి తెలుసు కదండి మీకు, జూట్, ఆ జమ్ము నార అంటారు, జనుప నార అంటారు. ఆ నార నుంచి వస్త్రాలు ఎలాగొస్తాయంటే ఆ జనుమును కట్ చేసిన తర్వాత నీటిలో వేసేస్తారు. నీటిలో బాగా నానిన తర్వాత దానిని పొరలుగా చీలిస్తే తర్వాత ఆ ప్రాసెస్లో ఒక వస్త్రంగా తయారవుతుంది. నార వస్త్రం పిల్లవాడికి ఇస్తూ ఏడాదికి ఒక్కసారి వచ్చి హన్నమ్మ తల్లి నార వస్త్రం సమూవేలుకి ఇస్తూ ఏం చెప్పేదో తెలుసా? రే బాబు, ఈ వస్త్రం దేంతో తయారైందో తెలుసా? తెలీదమ్మా. నారబట్టలు ఎలాగొస్తాయో తెలుసా? తెలీదమ్మా. రే ఇదిగో మనము ఆ నార కత్తిరించి నీటిలో వేసి నానబెట్టాలరా, అప్పుడు వస్తుంది వస్త్రం. నీ తల్లి తన స్వహస్తాలతో నేసిన ఈ నార వస్త్రం దేంట్లో నానబెట్టబడిందో తెలుసా? నా కన్నీటి ప్రార్థనలో నాన వస్త్రం ఇది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హన్నమ్మ తల్లి సమూవేలుతో ఏం చెప్పిందంటే, బాబు మామూలు నార వస్త్రాలు నీటిలో కొన్ని రోజులు నానితే దాని నుంచి వస్త్రాలు వస్తాయి. నీ తల్లి నేసిన వస్త్రం మామూలు నీటిలో పడేస్తే వచ్చేది కాదురా. ఈ సంవత్సరం అంతా నీ కోసం ఈ తల్లి కన్నీటి ప్రార్థన చేస్తే వచ్చిన నార వస్త్రం ఇది అంటే సమూవేలు అడుగుతాడు. అనుకుందాం, అమ్మా నువ్వు ఏడ్చావా? ఎందుకు ఏడ్చావు? నా కోసం ఏడ్చావా? ఎందుకు ఏడ్చావు అని సమూవేలు అడిగితే, నేను ఇదివరకు తపస్సు కాలంలో ఆ 7వ శనివారం ఇచ్చినటువంటి వర్తమానంలో సందేశంలో ఒక అంశం, కలువా నీకెంతుందా అన్న ప్రసంగంలో ఈ అంశం గురించి నేను వివరించాను సుదీర్ఘంగా, గంటసేపు. కాబట్టి ఆ జోలికెళ్ళను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ థంబ్నెయిల్లో తర్వాత మీకు ఖాళీ ఉంటే మన యూట్యూబ్లో మీరు ఆ ప్రసంగాన్ని వినొచ్చు. ప్రియులారైతే సమూవేలుతో, అమ్మ నువ్వెందుకమ్మ ఏడుస్తున్నావని సమూవేలు హన్నమ్మని అడిగితే, హన్నమ్మ తల్లి షిలో మందిరపు ఎత్తైన స్తంభాల మీద ఉన్న ఎత్తడి రేకులు చూపించి చరిత్ర చెప్పింది. బాబు ఆ ఎత్తడి రేకులు ఏంటో తెలుసా? మన పూర్వీకులైనటువంటి కోరహు, అబీరాము, దోతాను అనేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మోషే మీద, అహరోను మీద తిరగబడ్డారా. తిరగబడి పెద్దలకు విధేయత చూపకుండా జీవిస్తే దేవుడి యొక్క ఉగ్రత వారి మీదకు వచ్చి భూమి నెరయవ్వగా అక్కడికక్కడే భూమి వారిని మింగేసి వాళ్ళు చనిపోయారు. బాబు చూడు ఆ స్తంభాల మీద ఎత్తడి రేకులు దేనికి గుర్తో తెలుసా? మన పూర్వీకులు చేసిన తిరుగుబాటుకు గుర్తు. నా బిడ్డవైన నీవు దేవుడి యొక్క వరపుత్రుడు రా. నీవు టార్చ్ బేరర్గా ఉండడానికి నువ్వు పిలవబడ్డావు. ఒక తల్లిగా నా బిడ్డవైన నిన్ను ఒక నైటింగేల్గా చూడాలనుకుంటున్నాను. ఒక టార్చ్ బేరర్గా, ఒక రక్షణ దీపంగా నిన్ను చూడాలనుకుంటున్నాను. మన పూర్వీకులు చేసినట్లు నీవు ఇదిగో ఈ మందిరములో ఉన్న నీ గురువులు ఉన్నారు, వారి మీద ఏనాడు తిరగబాటు చేయకు. ఇందుకోసమే కన్నీళ్లు కార్చి దేవుణ్ణి అడిగాను, దేవా నీవిచ్చిన నా బిడ్డ తిరుగుబాటు చేసి చీకట్లోకి వెళ్ళిపోకూడదయ్యా. ఆ షిలో మందిరంలో చుట్టూ బోల్డ్ మంది వ్యసనపరులు, దుర్మార్గులు, తిరుగుబాటుదారులు ఉన్నారంట. వాళ్ళని వీళ్ళని చూసి నా బిడ్డ చెడిపోకుండా కాపాడు తండ్రి అని నీ తల్లిగా నీ కోసం సంవత్సరం పొడుగున కన్నీరు కార్చి ఆ నీటిలో నానబెట్టి నీ కోసం నేసిన వస్త్రం బాబు ఇది అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ వస్త్రాన్ని తీసుకున్న సమూవేలు కలలోనైనా ఊహల్లోనైనా గురువు మీద తిరుగుబాటు చేయలేదు. కలలోనైనా ఊహల్లోనైనా చీకటి తాండవిస్తున్న పాపము జోలికి వెళ్ళలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చీకటి ప్రజల మధ్య బ్రతుకుతున్నా, మూర్ఖులకు జనాల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నా, మన గుండెల్లో ఉండాల్సిన ఆశ ఏంటో తెలుసా? షిలో అనే మందిరములో చుట్టూ చీకట్లు ఉన్న మధ్యలో ఒక నైటింగేలుగా, ఒక ప్రకాశించే జ్యోతిగా సమూవేలు ఎలాగైతే పెరిగాడో మనము మన బిడ్డలు ఆ రీతిగా పెరుగుటకు దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్. నిజమే, మన చుట్టూ ఉన్న వాతావరణం ఎలాగున్నా, మన పేటల్లోనూ మన వీధుల్లోనూ మన శ్రీసభలో వాతావరణం ఎలాగున్నా, వారు అలా బ్రతుకుతున్నారు, వీరు అలా బ్రతుకుతున్నారు, నేను అలా బతికితే తప్పేంటి అని సమర్థించుకొని వారిలాగా చీకట్లో బ్రతకకుండా
చీకట్లో సైతము ఒక నైటింగేలుగా నువ్వు బ్రతికేలా చేసేది ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన. షిలో మందిరములో మిగతా పిల్లల్లాగా సమూవేలు చెడిపోకుండా ఉండడానికి కారణం అతని తల్లి చేసిన ప్రార్థన. హన్నమ్మ తల్లి కన్నీటితో నేసినటువంటి ఆ యొక్క నార వస్త్రం దానికి సాదృశ్యంగా ఉంటుంది. కావున మన రోజు ఉదయం లేచి కాలేజీకి వెళ్తాం, స్కూల్కి వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం, రకరకాల వ్యాపార స్థలాలకు వెళ్తాం. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూసి మనం చెడిపోకుండా, అంతెందుకండి, రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు సెల్ ఫోన్ 100 సార్లు చూస్తాం. ఆ సెల్ ఫోన్లో కనిపించే దృశ్యాలు కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. అవి చూసి చెడిపోకుండా నిన్ను కాపాడేది ఏంటో తెలుసా? నీలో ఉన్న వ్యక్తిగతమైన ప్రార్థన. ప్రార్థన. లోకంలో ఎన్నో వింటాం, ఎన్నో చూస్తాం. వాళ్ళందరూ అలా బతకలేనిది నేను బతికితే తప్పేంటి అని సమర్థించుకొని బ్రతకకు. ఎందుకంటే మన దేవుడి ఆశ ఏంటో తెలుసా? నిన్ను ఒక ప్రకాశించే దీపంలాగా చూడాలని. చీకట్లో సైతము దేవుని స్తుతించే నైటింగేలుగా మనం మారాలన్నది దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష. అయితే ప్రార్థన నిన్ను ఒక నైటింగేలుగా మారుస్తుంది. నెంబర్ 1. ఇక రెండో విషయం, మనల్ని నైటింగేలుగా మార్చేది వాక్యం, దేవుడి వాక్యం. దేవుని వాక్యమే మనల్ని ఒక నైటింగేలుగా నిలబెడుతుంది. సమూవేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము మనం అక్కడ కొన్ని మాటలు చదువుకుంటాం. అక్కడ 3వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుతాను. నేను ఏలీ కుటుంబమును చాలా కాలము వరకు శపించి తినని తెలియచేయుము. దేవుడు చెప్తున్న మాటలు. తన కుమారులిద్దరును దేవుని నిందించుచున్నారని ఎరిగియు అతడు మందలింపడయ్యను. ఇదిగో నేను శపథము చేసి చెప్పుచున్నాను వినుము. బలులు గాని కానుకలు గాని ఏలి తనయుల పాపములకు ఇక ప్రాయశ్చిత్తము చెయ్యజాలవు అని పలికెను. ప్రియులారా, ఏలి కుటుంబములో వాక్యం లేదు. కళ్ళ ముందే ఏలీ కుమారులు హోఫ్నీ, ఫినేహాసులు చెడిపోతున్నా, బహుశా ఊరందరికీ వాక్యం చెప్తున్నా ఏలీ తన కన్న బిడ్డలకే వాక్యం చెప్పలేకపోయాడో, పోనీ వాక్యం చెప్పినా వాళ్ళే వినిపించుకోలేకపోయారో, కారణాలు సరిగ్గా తెలియదు. కానీ వాక్యం వినిపించని ఆ ఇంటిలో చీకటి తాండవించింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం ఏం చెప్పిందో తెలుసా? సమూవేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము ప్రారంభ వచనాలు గనక మనం చదివితే, ఆ రోజులలో దేవుడు మాట్లాడడం అరుదు. ఏంటంట? ఆ రోజుల్లో దేవుడు మాట్లాడడం అరుదు, చాలా తక్కువ. ఎప్పుడెప్పుడు తన ప్రజలతో మాట్లాడుదామా అని ఆరాటపడుతున్న దేవుడు వాక్యానికి విలువ ఇవ్వలేని ఆ ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడడం మానేశాడు. దేవుడు మౌనంగా ఉండిపోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏలీ ఇంట్లో ఉన్న చీకటి ఏంటో తెలుసా? తన ఇంట్లోనే హోఫ్నీ, ఫినేహాసు అనే తన 2 పిల్లలు కూడా చీకట్లో బతుకుతున్నా కనిపెట్టలేని మందదృష్టి కలిగిన వాడు ఏలీ. తన పిల్లలను సరిదిద్దలేని మందదృష్టి కలిగిన వాడు ఏలీ. తన బిడ్డలు క్రమం తప్పుతున్నా సరిదిద్దలేదు సరికదా సమర్థించుకునే ఏలీ కుటుంబం. ప్రియ సహోదరి సహోదరులారా, దిద్దుబాటు చేసుకోలేని కుటుంబం, సరిదిద్దుకోలేని కుటుంబం. చాలా చోట్ల మనం వింటా ఉంటాం, అమ్మా మీ పిల్లలు కొంచెం క్రమం తప్పుతున్నట్టున్నారే, మాట తీరులో తేడా ఉంది, నడకలోనూ నడవడికలోనూ ఈ మధ్య కొంచెం తేడా కనిపిస్తుందంటే చాలామంది తల్లిదండ్రులు చెప్పేది ఏంటో తెలుసా? ఏం మాట్లాడుతున్నారండి, మాకేం, మాది నోబెల్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ? నోబెల్ ఫ్యామిలీ. మాది చాలా ఎస్టీమ్డ్ ఫ్యామిలీ అండి. మా ఫ్యామిలీకి ఉన్నటువంటి రెప్యుటేషన్, మంచి మర్యాద ఏమనుకుంటున్నారు మా ఫ్యామిలీ అంటే? మా ఇంట వంట అట్లాంటిది లేదు. ఏంటట? మా ఇంట వంట ఇలాంటివి మాకు తెలీదు. ప్రియులారా, ఏలీ ఎలాగైతే మందదృష్టి కలిగి తన బిడ్డలను సరిదిద్దలేకపోయాడో, ఒకవేళ మాది డిగ్నిఫైడ్ ఫ్యామిలీ, మా ఇంట వంట అటువంటివి లేవు, మాకు ఇలాంటివి తెలియదు అని ఒకవేళ పిల్లల్ని వెనకేసుకుని వస్తూ
గద్దించి హెచ్చరించి సరిచేసి కత్తిరించాల్సిన పిల్లల్ని ఒకవేళ వెనకేసుకుంటూ నామకార్థపు పెద్దరికాన్ని కలిగి జీవిస్తూ ఉంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పేదేంటో తెలుసా? ఇందాక మనం చదువుకున్న మాటలో, ఇదిగో నేను శపథము చేసి చెప్తున్నానని దేవుడు అంటున్నాడు. ఏంటయ్యా శపథం చేసి? ఏలీ కుమారులు చేసిన పాపములకు ఏ బలి వారి పాపములను నివారించలేదు, క్షమించలేదని దేవుడు అంటున్నాడు. ఎన్నోసార్లు వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నా, గద్దిస్తున్నా ఏలీ కుమారుల్లాగా మనం కూడా సరి చేసుకోలేకపోతున్నామేమో. ప్రియులారా, ఒక్కటి మాత్రం ఖచ్చితం, ఏ ఇల్లైతే వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవితాన్ని దిద్దుబాటు చేసుకుని సరిదిద్దుకుంటారో ఆ ఇంట్లో దేవుడు మాట్లాడతాడు. అలా కాకుండా వాక్యం ఇలా ఎంత వింటున్నా, గృహాల్లో వింటాము, యూట్యూబుల ద్వారా వింటున్నాము, ఎన్నో కోటాల్లో ఎన్నెన్నో వేల కొలది ప్రసంగాలు వింటున్నాము. ఎంత ప్రసంగం వింటున్నా నాకేం, నేను బాగానే ఉన్నాను కదా, ఈ ప్రసంగం మనకు కాదు వేరే వాళ్ళకి, ఇదిగో ఈ ప్రసంగం వాళ్ళు వింటే బాగున్ను, వీళ్ళు వింటే బాగున్ను, ఇది నాకు కాదు, నా ఇంటా వంట లేదు, మేము చిన్నప్పటి నుంచి అట్టాంటోళ్ళం కాము అని నువ్వు దిద్దుబాటు చేసుకోవలసిన చోట మంద దృష్టి కలిగి ఏలీవలే కనులు మూసుకుని పోయి, వాక్యమే నా బతుకు నాదే, వాక్యమే దాని దారి దానిదే, నా ప్రవర్తన నాదే అనుకుంటూ వెళ్ళిపోతే ఆ ఇంట్లో దేవుడు మాట్లాడడం మానేశాడు. ఏలీ ఇంట్లో జరిగింది ఏంటో తెలుసా? ప్రాణ నష్టం. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేని ఏలీ కుటుంబంలో చీకటి. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వని ఏ సంఘంలోనైనా చీకటే ఉంటుంది, చీకటే. మొన్న మధ్య ఒక దగ్గరికి పూజకి వెళ్ళాము. దివ్యబలి పూజ సమర్పించిన తర్వాత ఇంకా ప్రారంభించనే లేదు. అక్కడ ఉన్న ఒక సంఘ పెద్ద ఒక ఆయన అంటాడు, ఫాదర్ జస్ట్ 10 minutes ఎనఫ్, 10 minutes చాలు ఫాదర్. అరే ఇంకా పూజ ప్రారంభించలేదు, ఇంకా 10 minutes అంటే ఎందుకు మరి పిలవడం చేయడం? సరే, మొత్తానికి ఏదో రకంగా ఆ పూజా కార్యక్రమాలు అయినాయి. అయిన తర్వాత ఆ పెద్ద ఆయన స్టేజ్ మీదకి వచ్చి అంటాడు, ఇప్పుడు పూజ అయిపోయింది, ఇప్పుడు అసలు సిసల కార్యక్రమం ప్రారంభమవుతుంది అన్నాడు. నాకు అర్థం కాలే, పూజ అయిపోయింది, అసలు సిసల కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది అన్నాడు ఆ సంఘ పెద్ద. ఏంటా అని చెవులు రిక్కించి చూస్తూ ఉంటే, ఇదిగో ఇప్పుడు మనకు విందు భోజనం. ఏంటంట? విందు భోజనం. మనకంటూ మనం సిద్ధం చేసుకున్న పండగ విందు భోజనం, అసలు సిసల కార్యక్రమం ప్రారంభమవుతుంది, మీరందరూ రెడీయా అన్నట్టుగా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ పెద్ద మనిషి వాక్యానికి దివ్యబలి పూజకు ప్రాధాన్యత ఇవ్వలే. అసలు సిసల కార్యక్రమం ఏంటంట? తారాజువలు ఎగరయ్యడం, ప్రదక్షిణాలు, ఊరేగింపులు చేసుకోవడాలు. ప్రదక్షిణలు చేయడం వ్యతిరేకమని నేను అంటం లేదండి, అది ముఖ్యమే. సాక్ష్యంగా నిలబడి మనం ప్రదక్షిణ చేయాలి. నేను మాట్లాడుతున్న ప్రదక్షిణలు ఆ ప్రదక్షిణలు కాదు, వేరే ప్రదక్షిణలు ఉన్నాయి, అవి నేను చెప్పను. వినుటకు వీనులున్నవారు వినుగాక. ప్రియులారా, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వని ఏ కుటుంబంలోనైనా, ఏ సంఘములోనైనా, ఏ సంస్థల్లోనైనా చీకటి తాండవిస్తుందని చెప్పడానికి ఏలీ కుటుంబమే ఒక ఉదాహరణ. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే సమూవేలు ఒక వెలుగుగా, ఒక బీకన్గా, ఒక టార్చ్ బేరర్గా ఎదిగాడు. మనం గౌరవిస్తున్న మరియ తల్లి వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే ఆ తల్లిని నైటింగేల్ అన్నాం ఈరోజు. ఏంటి ఆమె చెప్పింది? ఇదిగో నేను ప్రభుని దాసురాలను, నీ మాట ప్రకారమే నా జీవితంలో జరుగునుగాక. కానాపల్లి పెళ్లి పందిరిలో వాక్యానికి ఇచ్చిన ప్రాధాన్యత, సేవకులారా వెళ్ళి ఆయన చెప్పినట్లు చెయ్యండి. ఎలిజబెత్ అమ్మ అంటుంది మరియ తల్లితో, అమ్మా ప్రభువు పలికిన వాక్కులు అంటే ఆ మాటలు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవమ్మా. మీరు నేను అండం కాదు, మరియ తల్లి వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి మరియ తల్లి కాబట్టి శ్రమలనే చీకట్లు, సిలువలనే చీకట్లు
తన జీవితంలో ఎన్నెన్ని వచ్చినా అన్నిటా ఒక నైటింగేల్గా మరియ తల్లి నిలబడగలిగింది ప్రియులకు దేవుని బిడ్డలారా. సో నెంబర్ 2, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే వాక్యమే నిన్ను ఒక నైటింగేల్గా మారుస్తుంది. నెంబర్ 1, ప్రార్థనే నిన్ను ఒక నైటింగేల్గా మారుస్తుంది. ఇక 3వ విషయం అండి, దేవుని సన్నిధి నిన్ను ఒక నైటింగేల్గా మారుస్తుంది. దేవుడి సన్నిధి, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుడి సన్నిధి. చూడండి, సమూవేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 2 నుండి 5 వచనాలు చదువుకుందాం. ఒకనాటి రాత్రి ఏలి పరుండియుండెను, అతని కన్నులకు మసకలు క్రమ్మియుండుటచే చూపు ఆనదయ్యను. ప్రభువు ముందట వెలుగుచున్న దీపము ఇంకనూ ఆరిపోలేదు. సమూవేలు కూడా దైవమందసము ఉన్న యావే మందిరములో పండుకొని నిద్రించుచుండెను. అప్పుడు ప్రభువు సమూవేలును పిలిచెను. అతడు చిత్తమనుచు లేచి గబాలున ఏలి యొద్దకు పరిగెత్తుకొని పోయి, నీవు నన్ను పిలిచిదివి గదా, ఇదిగో వచ్చి తిని అనెను. ఏలి, నేను నిన్ను పిలువలేదు, వెళ్ళి పడుకొమ్ము అని చెప్పును. బాలుడు వెళ్ళి పరుండెను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట గమనించాలి. ఇప్పుడు నేను చదివి వినిపించిన భాగంలో రాత్రి అయిపోయింది, ఆ షిలో మందిరములో అందరూ పడుకునే సమయం. నేను మిమ్మల్ని అడుగుతా, ఏలి ఎక్కడ పడుకున్నాడు? ఏలి కొడుకులు ఎక్కడ పడుకున్నారు? సమూవేలు ఎక్కడ పడుకున్నాడు? విన్నారు కదా? అక్కడ ఏంటంట, ఒకనాటి రాత్రి ఏలి పరుండియుండెను, అతని కన్నులకు మసకలు క్రమ్మియుండుటచే చూపానదయ్యను. సమూవేలు కూడా ఎక్కడ పడుకున్నాడో చూడండి, దైవ మందసము ఉన్న యావే మందిరముల్లో పడుకొని నిద్రించుచుండెను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏలి ఎక్కడ పడుకున్నాడో తెలుసా అండి? కన్నులు మసకగా ఉన్న ఆ చీకట్లోనే ఒక నిద్ర వేసేసాడు. కన్నులు పొరలు గమ్మి బైరులు గమ్మిన వాడికి ఎక్కడ పడుకున్నా ఒకటే, అక్కడ పడుకున్నా ఒకటే, ఎక్కడ పడుకున్నా తెలీదు. కన్నులు మసకలు ఉన్ని ఎక్కడ ఉన్నాడో అక్కడే నిద్రించాడండి. దృష్టి మాంద్యం ఉన్న చోటే, మసక బారిన చోటే పడుకున్నాడు. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? కొంతమంది బతుకులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుంటాయి, మారరు. రోజు ఉదయం లేచామా అదే పాపపు ఆలోచనలు, పాపపు మాటలు, పాపపు చేతలు. ఏలి తన ఉన్న చోటే పడుకుండిపోయాడు. ఇక అతన్ని కడుపున పుట్టినటువంటి హోఫ్నీ ఫినేహాసులు సంగతి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించలే. ఎందుకంటే చెప్పుకోలేని చోట్ల వాళ్ళు నిద్రిస్తున్నారేమో. పాపము, చీకటి, వక్ర మార్గాలు, వ్యభిచారపు ఆత్మలు కలిగిన చోట ఈ హోఫ్నీ ఫినేహాసులు నిద్రిస్తున్నారు. గురువు గారు చీకట్లోనే పడుకున్నారు. గురువు గారి పిల్లలు కూడా చీకటి సామ్రాజ్యంలోనే పడుకున్నారు. సమూవేలు మాత్రం దేవుడి దీపం వెలుగుచున్న దైవ మందసములో, దేవుడి మందిరములో నిద్రిస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, తన చుట్టూ ఉన్నవారు, చివరికి తన గురువే వేరే చోట చీకట్లో నిద్రిస్తూ ఉన్న సమూవేలు మాత్రం ఒక టార్చ్ బేరర్గా, ఒక నైటింగేల్గా దేవుడి సన్నిధిలో నిద్రించాడు. హీ వాజ్ నెవర్ క్యారీడ్ బై ద మాబ్ మెంటాలిటీ. అందరిలాగే నేను కూడా బ్రతకాలి, అందరిలాగే నేను మాట్లాడాలి. సమూవేలు ఎప్పుడు అలా అనుకోలేదండి. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కదా, నేను ఇలానే మాట్లాడతాను. వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా, నేను అలానే చేస్తాను. వాళ్ళు అక్కడ పడుకున్నారు కదా, నేను అక్కడే పడుకుంటానని కాదండి. దేవుడి మందసములో, దేవుడి యొక్క సన్నిధి ఎక్కడ ఉందో అక్కడే బ్రతకాలని ఆశపడ్డాడు. వారందరూ ఎలా జీవిస్తున్నా, వారు వీరు ఎలా బ్రతుకుతున్నా, వారి కోసం కాదు కదా నేను ఈ మందిరానికి వచ్చింది. చూసారా, లోకంలో ఒక్కొక్కడు ఒక్కొక్కలా బ్రతుకుతారండి, ఎవరిష్టం వారిదన్నట్లుగా బ్రతుకుతారండి. కానీ నా ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం ఆలకిస్తున్న మీరు, నేను ఎవరెవరి కోసమో కాదు మనం ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు కోసం మనం వచ్చాము కాబట్టి సర్వలోకనాథుడైన దేవుని కోసం మందసాన్ని భుజాల మీద మోసుకొని ఈ చీకటిని ఒక నైటింగేల్గా, ఒక రక్షణ దీపంగా నేను వెలిగించాలి అన్న తపనతోనే మన ఆలోచన దృక్పథం వేరేగా ఉండాలి,
మన మాట తీరు వేరేగా ఉండాలి, మన నడక మన నడవడిక ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, చెప్తాడు కదా కీర్తనాకారుడు 91వ కీర్తన 7వ వచనంలో ఏమని, ఇదిగో నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను నీకు ఏ అపాయము కలుగదు. ఏంటి మాటలకు అర్థం? నిజమే, నా కుడి పక్కన 1000 మంది పడిపోయినా పాపంలో, నా ఎడం ప్రక్కన 10,000 మంది పడిపోయినా చీకట్లో, నేను మాత్రం చీకట్లో జీవించను, చీకటి బ్రతుకులు బ్రతకను, నేను చీకట్లో సైతము ఒక నైటింగేల్గా మారుతాను అనే ఒక దృఢ సంకల్పం సమూయేలులో ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నజరేతూరిలో ఆ చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కల మధ్య, ఆ చీకటి ప్రజల మధ్య బ్రతుకుతున్న మరియ తల్లిని ఎంతోమంది వెనక్కి లాగే ప్రయత్నం చేసే ఉంటారు. చెయ్యరు అని ఎందుకు అనుకోవాలి? ఇదిగో నీ కడుపులో పెరుగుతున్నటువంటి ఆ గర్భం వలన ఎందుకు ఇన్ని నిందలు, ఎందుకు ఇన్ని అవమానాలు, ఏదో ఒకటి మింగేసి ఆ గర్భాన్ని చెడగొట్టుకోవచ్చు కదా అని ఎంతోమంది ఉపాయాలు చెప్పుంటారు. చీకటి మాటలకు తావివ్వని నైటింగేల్ మరియ తల్లి, చీకటి మనుషులతో సహవాసము చేయడానికి ఇష్టపడని నైటింగేల్ మరియ తల్లి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే చూడండి, ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందాం. దేవుడి సన్నిధి నిన్ను ఒక నైటింగేల్గా మారుస్తుంది. తిరుసభ కట్టడలు 6, ఆదివారములోనూ అప్పు పండుగల్లోనూ ఇక ఏ వ్యాపకం పెట్టుకోకుండా దేవుడి సన్నిధిలోనే బ్రతకాలన్నది ఒక మాటలో ఈ మాటలకు అర్థం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలోనికి వస్తే నీ ఇంటికి, నువ్వు పనిచేస్తున్న నీ ఆఫీస్కి, నువ్వు చదువుకుంటున్నటువంటి నీ కాలేజీకి ఒక నైటింగేల్గా నువ్వు మారగలవు. దేవుడు నిన్ను మారుస్తాడు. పోనీ మందిరానికి వచ్చాం, మందిరంలో దేవాలయంలో ఎప్పుడు కూడా చాటున మాటున ఉండడానికి ప్రయత్నించొద్దు. స్తంభాల చాటున, దేవాలయం బయట గోడల మీద, లేకపోతే దేవాలయంలో ఎక్కడో లైటింగ్ కనబడిన ఒక చీకట్లోని ఒక మూలన ఎవరికి కనబడకుండా అలాగా. సమూయేలు ప్రవక్త మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దేవుడి మందసానికి దగ్గరగా పడుకున్నాడండి. దేవాలయంలోనికి ఎప్పుడు వచ్చినా దేవుడి మందసానికి దగ్గరగా కూర్చోడానికి ప్రయత్నించు. ఇక మరీ చోటు సరిపోకుండా మరీ జనాలు కోకొల్లలుగా వచ్చేస్తే ఇక తప్పదనుకోండి, అది వేరే సంగతి. ప్రియులకు దేవుని బిడ్డలారా, చుట్టుప్రక్కల వారు అపవిత్రతలో బ్రతుకుతూ ఉన్నా, చుట్టుప్రక్కల వారు పాపంలోనే బ్రతుకుతున్నా, చీకటిలోనే బ్రతుకుతున్నా, సమూయేలులాగా ఒక నిర్ణయం తీసుకో. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. నిజమే, చుట్టుప్రక్కల వాళ్ళందరూ వారి ఆలోచనలు వేరేగా ఉన్నాయి, ఎప్పుడెప్పుడు పడగొడదామా అని. చుట్టుప్రక్కల వారు మాట్లాడుతున్న మాటలన్నీ అబద్ధపు మాటలు, బూతు మాటలే. కానీ ఈరోజు వారిలాగా నేనెందుకు బ్రతకాలి? వారి కోసం కాదు కదా నేను బ్రతుకుతున్నది, వారి కోసం కాదు కదా నేను ప్రభుని ఆరాధిస్తున్నది. ఒక నైటింగేల్గా మారాలి నేను. చీకటి ఉన్నటువంటి ఈ ప్రపంచంలో కూడా నేను వెలగాలి అని సమూయేలులాగా నిన్ను నీవు నియంత్రించుకుంటే, నిగ్రహించుకుంటే, రాజులను అభిషేకించే ఉన్నతమైన శిఖరానికి సమూయేలును దేవుడు ఎలా అయితే దీవించాడో అలాంటి దీవెన నీ స్వంత మగునుగాక. ఆమేన్. కాబట్టి నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇంతే, నేను అంతే అని ఎప్పుడు అనుకోకు, అని ఎప్పుడు కూడా అనుకోకు. యు ఆర్ చోజన్, యు ఆర్ కాల్డ్ టు బీ డిఫరెంట్, యు ఆర్ కాల్డ్ టు మేక్ ద డిఫరెన్స్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మట్టి పురుగు చూడండి, ఆ మట్టి పురుగు మట్టిలోనే ఉంటుంది. మరి అది ఎప్పుడు ఎలా క్లీన్ చేసుకుంటుందో మనకు తెలియదు, కానీ ఈ మట్టి పురుగు నీట్గా ఉంటుందండి. మట్టిలోనే బతుకుతున్నావు కదా, మరి నీ ఒంటి మీద మట్టే ఉండదు ఏంటి అంటే ఏమో ఆ సీక్రెట్ దేవుడెరుగు. ఇప్పుడు కలువ పువ్వు ఉందండి, బురదలోనే పుడుతుంది, కానీ దాని ఒంటికి అసలు బురదే అంటకుండా అంత స్వచ్ఛంగా ఎలా ఉండగలుగుతుంది? ఒక మట్టి పురుగు నుండి, ఆ కలువ నుండి మనం నేర్చుకోలేమా ప్రియులకు దేవుని బిడ్డలారా? దేవుడు అలాంటి మట్టిలో మాణిక్యాల కోసం ఎతుకుతున్నాడు. నీ ఊరిలో, నీ సంఘములో మట్టిలో బతుకుతూ కూడా, బురద లాంటి ఈ చీకటి లోకంలో బ్రతుకుతూ కూడా మట్టిలో మాణిక్యాలుగా ఉన్నటువంటి వారి కోసం దేవుడు ఈరోజు అన్వేషిస్తున్నాడు, వెతుకుతూ ఉన్నాడు.
కాబట్టి ఇలా చీకట్లోనూ ఒక నైటింగేలుగా బ్రతికినటువంటి సమూవేలును దేవుడు చూడండి, దేవుడు పిలిచి పేరెత్తి మాట్లాడాడు, సమూవేలు. ఇక్కడ ఒక విషయం మీరు గ్రహించాలి. ఏలీ ఉన్నాడు, ఏలీ పిల్లలు ఉన్నారు, సమూవేలు ఉన్నాడు. ఈ 3 కేటగిరీల్లో సీనియర్ ఎవరు, జూనియర్ ఎవరు? ఏలీ గారు అప్పటికే 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 40 సంవత్సరాల సీనియర్, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సు, సీనియారిటీ ఉన్నవాడు. అలాంటి ఏలీతో దేవుడు మాట్లాడలే. గమనిస్తున్నారా? మరి ఎవరితో మాట్లాడారు? దేవుడి సన్నిధిలో గడిపినటువంటి సమూవేలని చిన్న అబ్బాయితో దేవుడు మాట్లాడాడు, పేరు పెట్టి. మరి సమూవేలు. ఏలీ పేరు పిలవడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? ఇంకా ఏలీ చీకట్లోనే పడుకుంటున్నాడు, మంద దృష్టిలోనే పడుకుంటున్నాడు. అసలు ఆ హోఫ్నీ ఫినేహాసులు పేర్లే దేవుడికి గుర్తు రాలేదు. ఎందుకంటే చీకటికి సంబంధించిన వ్యాపార విషయాల్లో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. దేవుడికి దగ్గరగా నీవు ప్రతి ఆదివారం దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడికి దగ్గరగా కూర్చుంటే, దేవుడి వాక్యానికి దగ్గరగా నువ్వు బ్రతికితే, నీ సీనియారిటీ పట్టించుకోడు దేవుడు. గాడ్ డస్ నాట్ లుక్ అట్ యువర్ స్టేటస్, యువర్ సీనియారిటీ, యువర్ పొజిషన్, యువర్ పవర్. దేవుడు మన సీనియారిటీని కాదండి, చాలాసార్లు చెప్తాను, మన సిన్సియారిటీని ప్రేమించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుడు మనలో చూసేది మన పవిత్రత. చీకట్లోనూ నువ్వు ఏ రీతిగా ప్రకాశిస్తున్నావు. నిజమే, ఇందాక చెప్పాను కదా, నీ చుట్టూతా ఉన్న వాళ్ళు అపార్థం చేసుకునే మనుషుల మధ్య నువ్వెలా ప్రకాశించగలుగుతున్నావు. నీ మీద రాళ్ళేసే జనాల మధ్య నువ్వెలా క్షమాగుణాన్ని ప్రకాశింపజేయగలుగుతున్నావు. నీ పేరు చెడగొడుతూ, నీ పేరును గాలి వార్తల ద్వారా దుమారం చేస్తున్న వాళ్ళ ఎదుట నువ్వు ఎలాగా ఆ చీకట్లో కూడా ప్రకాశించగలుగుతున్నావు. దేవుడు చూసేది ఇదే సుమా. దేవుడు ఇంకేమీ చూడ్డు. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, మన కుల బలం, మన వర్గ బలం, ధన బలం, ఇవేమి దేవుడు పట్టించుకోడు. కానీ చీకట్లోనూ నువ్వు ఎలా ప్రకాశించడానికి ప్రయత్నిస్తున్నావో అది మాత్రమే దేవుడు చూసి, సమూవేలుతో మాట్లాడిన దేవుడు మీతోనూ నాతోనూ మాట్లాడునుగాక. ఆమేన్. అంత మాత్రమే కాదు, సమూవేలు కేవలం జూనియర్ మాత్రమే కాదు. ఎక్కడి నుంచి వచ్చాడు? సమూవేలు ఊరు పేరేంటి? రామత్తయిం సోఫీము. నోరు కూడా సరిగ్గా తిరగదు మనకి. అట్లాంటి పల్లెటూరు నుంచి వచ్చాడు. ఇలాంటి పల్లెటూరు వాణ్ణి ఎత్తైన శిఖరాగ్రాన దేవుడు నిలబెట్టాడండి. రాజులను, ప్రవక్తలను అభిషేకించేటంత ఉన్నతమైనటువంటి శిఖరానికి దేవుడు సమూవేలు నిలబెట్టాడు. ఇప్పుడు అందరూ ఏమంటున్నారో తెలుసా? రామత్తయిం సోఫీము అంటే గూగుల్ అమ్మ తల్లి, గూగుల్లో కొట్టినా కూడా ఐ డోంట్ నో, నాట్ ఫౌండ్ అనేదంట ఆ రోజుల్లో. అన్నోన్ నేమ్ అనేదంట ఆ రోజుల్లో. ఇప్పుడు రామత్తయిం సోఫీం అని గూగుల్ అమ్మ తల్లిని అడిగితే, దట్ ఈజ్ అట్ ద విలేజ్ ఆఫ్ ద గ్రేట్ ప్రాఫిట్ కాల్డ్ శామ్యుయల్ అని వస్తుంది. ఏమండి, ఊరు బట్టి మనం బతికేద్దాం అనుకోకూడదండి. ఊరు పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని, ఆ ఇంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని బతికేద్దాం, పబ్బం కలుపుదాం అనుకోకూడదండి. నా బట్టి నా కుటుంబానికి పేరు తెచ్చేవాడిగా ఉండాలి. నేను నా స్త్రీ సభకు, నా సంఘానికి పేరు తెచ్చేవాడిగా ఉండాలి. చెట్టు పేరు చెప్పుకొని బతకడం కాదు, నీ బట్టి 10 మంది బతికేలాగా మన జీవితాన్ని నిర్మించుకోవాలి. సమూవేలు నేర్పిస్తున్న పాఠం, చీకట్లో కూడా ఎలా ప్రకాశించగలం ఒక నైటింగేలుగా అంటే, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, దేవుడి సన్నిధి ద్వారా నేర్చుకున్నాం. ఇక 4వది, విధేయతే నిన్ను ఒక నైటింగేలుగా మార్చును. విధేయత. సమూవేలు జీవితంలో ఆ రోజు రాత్రి అందరూ చీకట్లో గాఢ నిద్రలో ఉన్నారు. గాఢ నిద్ర. ఆ గాఢ నిద్రలో సమూవేలు అని దేవుడు ఒక్కసారి పిలిచాడు. దేవుడు ఒక్కసారి పిలవగానే చటుక్కున లేచి గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నన్ను పిలిచారా అని అడిగాడు. ఏమండి, నైటింగేల్ అంటే ఏమనుకుంటున్నారు? నిద్రపోతే
కుంభకర్ణుడికి బ్రదర్ అయినట్లుగా ఇక పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా కొంతమంది ఆదమరిచి నిద్రపోతారండి. ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. ఒంటి మీద తెలివి లేకుండా నిద్రపోతారు కొంతమంది. సమూవేలు అట్టాంటోడు కాదు. నువ్వు నైటింగేల్ అంటే ఎలా ఉండాలో తెలుసా? ఆల్వేస్ బీ అలర్ట్, బీ విజిలెంట్, బీ యాక్టివ్. సమూవేలు అని పిలవగానే సమూవేలు అనుకోలేదు ఏమని మనసులో, ఇది నా భ్రమేమో, ఇది కళేమో, ఇది ఊహేమో అని అనుకోలేదు. సమూవేలు అని ఒకసారి పిలవంగానే బద్ధకం, ఇప్పుడు కాదులే తర్వాత వెళ్దాంలే, రేపు చూసుకుందాంలే ఏదన్నా ఉంటే అని అనలేదు. సమూవేలు అని పిలగానే తర్వాత వెళ్దామనో, వినబడలేదనో, కనబడలేదనో, నాకు వినిపించలేదనో ఎట్టాంటి కబుర్లు చెప్పే టైపు కాదు సమూవేలు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే టైపు కాదు సమూవేలు. సమూవేలు నైటింగేల్గా ఎందుకు మారాడో తెలుసా? విధేయత. ఒక్కసారి పిలుపు వినబడగానే చటుక్కున వెళ్ళి, వాయిదా వేయలేదండి, ఏ పని చేయాలనుకున్నాడో అక్కడికక్కడ చేసినటువంటి సమూవేల్. ప్రియులారా, దేవుడి సన్నిధిలో బ్రతికేవాడికి నాటకాలు ఆడడం రాదు, చేత కాదు. మరొకసారి చెప్తున్నాను వినండి. ఇంతకుముందే చెప్పాం, సమూవేలు ఎక్కడ పడుకున్నాడు? దేవుడి మందసం ముందు దీపం ఎక్కడైతే వెలుగుతుందో అక్కడ పడుకున్న వాడికి నాటకాలు ఆడడం రాదు. గురువుగారు పిలవగానే, పిలిచారా? నాకు అసలు వినబడలేదే, నన్నే పిలిచారా? ఏమో ఎవరినో పిలిచారేమో అనుకున్నాను, నాకు వినబడలేదండి. లేకపోతే ఎలాగూ రేపు ఉదయం కలుస్తాం కదా, రేపు ఉదయం కనబడచ్చు కదా, నేనే మానేశానండి. దేవుడి సన్నిధిలో బ్రతికేవాడికి నాటకాలు వేయడం రాదు, వేషాలు వేయడం రాదు. ప్రియులారా, నైటింగేల్ లక్షణాలు ఏంటో తెలుసా? చీకట్లోనూ అలర్ట్గా ఉండడం, స్వరం వినగానే చురుగ్గా పరిగెత్తుకుని వెళ్ళడం, విధేయత కలిగి నమ్మకంగా బ్రతకడం. మనల్ని పరీక్షించే దేవుడు చూసేదేంటో తెలుసా? ఇదేనండి. చిన్న స్వరం వినబడగానే ఈ బిడ్డ ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఎలా రియాక్ట్ అవుతుందో ఇదే చూస్తాడు దేవుడు. మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముందుకెళ్తాను. ఒక ప్యారిష్లో ఒక ప్యారిష్ ప్రీస్ట్ దగ్గరికి, అది చాలా పెద్ద విచారణ. ఒక అబ్బాయి వచ్చాడు, బహుశా ఒక 25-26 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటుంది, 26 ఏళ్ళ వయసు ఉంటుంది. ఫాదర్, నేను పీజీ చేశానండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో నాకు మీ దగ్గర ఉపదేశులు, క్యాటకిస్టులు ఉంటారు కదా, నేను కూడా చదువుకున్నాను, నాకు కూడా వారిలాగా సేవ చేయాలని ఉంది. సో ఉపదేశిగా లేదా క్యాటకిస్ట్గా ఉండే ఆ పని ఏదైనా నాకు అప్పచెప్తే చేస్తానండి అన్నాడు. బాబు, నువ్వు అడగడం తప్పులేదు, మాది పెద్ద విచారణే, కాకపోతే సరిపడా క్యాటకిస్టులు ఉన్నారు ప్రస్తుతానికి, ఇప్పుడు నేనేమి నీకు పని ఇవ్వలేను. ఫాదర్, క్యాటకిస్ట్ పని లేకపోయినా ఈ ఆలయంలో ఏదైనా ఒక పని ఇవ్వండి, ఎనీథింగ్ నేను చేస్తాను. నా యొక్క ఒకే ధ్యేయం ఏంటంటే దేవాలయంలో సేవ చేయాలి, ఏదో ఒక పని చెప్పండి. బాబు, పీజీ చేశానంటున్నావు, కుర్రోడివి, బయట ఏ పని అయినా సరే నీకు దొరుకుతుంది, ఇక్కడ పనులు నీ స్థాయికి తగ్గ పనులు లేవు. ఉన్న 1-2 పనులైనా సరే నీలాంటోడికి చెప్పడం నాకు ఇష్టం లేదు, అది నీ పరువు తీసిన వాడిని అవుతాను, సారీ అని ఫాదర్ గారు వెళ్ళిపోతూ ఉంటే, ఫాదర్ 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 ఒక్క నిమిషం ఫాదర్, ఆ 1-2 పనులు ఉన్నాయంటున్నారు కదా, అవి ఏంటో చెప్పండి ఫాదర్. చివరికి బాత్రూమ్స్ కడిగే పనైనా, చెప్పులు స్టాండ్ దగ్గర కాపలా కాసే పనైనా, ఏదైనా సరే ఐఎమ్ రెడీ టు డూ. నా యొక్క కోరిక ఏంటంటే దేవాలయంలో పని చేయాలి. బాబు, నేను చెప్పకపోయినా నీ నోటితోనే చెప్పావు, ఉన్న పనులు ఆ రెండే, కానీ చదువుకున్నవాడివి, కుర్రవాడివి, నీకు నేను ఎలా చెప్పాలయ్యా అలాంటి పనులు, నన్ను ఇబ్బంది పెట్టకయ్యా, ఐఎమ్ సారీ, మళ్ళీ తర్వాత కనబడని చెప్పి ఫాదర్ వెళ్ళిపోతూ ఉంటే, ఫాదర్, ఈ 2 పనులు చేయడానికి ఐఎమ్ రెడీ, లేకపోతే ఈ రెండిట్లో ఏ ఒకటి చేయమన్నా నేను రెడీ అన్నాడు. ఇక వదిలేటట్టు లేడు. కానీ సరే నీ ఇష్టం, సరే ఆ చెప్పులు స్టాండ్ దగ్గర ప్రతి ఆదివారం మరి చూసుకో, ఎందుకంటే నా మనసు చంపుకొని చెప్తున్నాను, నువ్వు వదలటం లేదు కాబట్టి అక్కడే ఉండి మరి చూసుకో, ఎందుకంటే చెప్పులు అయ్యి పోతున్నాయని చాలామంది అంటున్నారు కదా అని చెప్పి ఫాదర్ కొంచెం బాధగానే ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు.
కొన్నాళ్ళు అయింది. ప్రతిరోజు ప్రతి ఆదివారం వచ్చి చెప్పులు స్టాండ్ దగ్గర ఇతడు ఎప్పుడైతే ఆ స్టాండ్ దగ్గర కాపలా కాయడం మొదలుపెట్టాడో, ఫాదర్ అండి చెప్పులు పోయాయండి అని కంప్లైంట్ చేసిన వాళ్ళు ఒకరు లేరు. అప్పజెప్పిన పని చిన్నదే, కానీ చిన్న పని కూడా నమ్మకంగా చేశాడు. దేవుడు నిన్ను ఒక నైటింగేల్గా నిలబెట్టాలని అనుకోనే ప్రక్రియలో నీలో నుండి చూసేది ఏంటో తెలుసా? నమ్మకంగా ఉన్నావా లేదా. సమూవేలు అని పిలవగానే నమ్మకంగా పలికి వచ్చాడు, నాటకాల. అయితే ఈ అబ్బాయి అలా ఉండి ఒక మంచివాడిగా పేరు సంపాదించుకుంటున్నాడు. ప్రతిరోజు అక్కడ కాపలా కాస్తూనే వాక్యం వింటూ పూజాబలిలో పాలు పంచుకుంటూ ఉండేవాడు. కొన్నేళ్ళు గడిచాయి. ఫాదర్ గారు, కొంతమంది సంఘ పెద్దలు, ఆ ఉపదేశులు, కేటకిస్టులు అందరూ కలిసి ఒకరోజు ఏదో మీటింగ్కి దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఈ అబ్బాయిని ఒక్కడే అక్కడ కాపలాగా ఉంచారు చర్చికి. అదే రోజు ఆ ఊరిలో ఉన్న సంఘ పెద్ద మనవడి యొక్క పుట్టినరోజు, మొదటి పుట్టినరోజు. ఫాదర్ గారు ఈ సంగతి మర్చిపోయారు. ఫోన్ చేసి, ఫాదర్ అండి మరి మా మనవడి పుట్టినరోజు కదా, మరి మీరు వచ్చి వాక్యం అది చెప్పాలి కదా అంటే, అర్రే మర్చిపోయాను సార్, ఎందుకంటే ఇలా వచ్చేసాం, బయటకు వచ్చేసాం అంటే, పోన్లేండి మీరు రాకపోయినా ఎవరైనా ఒక ఉపదేశ మాస్టర్ని పంపించండి. సార్ మేమందరం వచ్చేసాం మీటింగ్కి, ఎవ్వరు లేరు గుడి దగ్గర. ఎవరు లేరా ఫాదర్? ఎవరు లేరండి, ఏదో అక్కడ చెప్పులు కాపలా కాసే అబ్బాయి ఉంటాడు కదా, ఆ అబ్బాయిని అక్కడ పెట్టేసి వచ్చేసామంటే, సంఘ పెద్ద అంటాడు, ఫాదర్ మీకు అభ్యంతరం లేకపోతే అతన్నైనా సరే పంపించండి ఫాదర్, ఎలాగైనా మీ దగ్గర నుంచి వచ్చే మనిషి కదా, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. సరే మీ ఇష్టం, తీసుకెళ్ళండి అని ఫాదర్ అన్నారంట. వెళ్ళాడండి. ఎంతోమంది అతిథులు వచ్చారంట. ఆ రోజు చెప్పిన 10 నిమిషాల వాక్యానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పశ్చాత్తాప హృదయంతో గుండెలు బాదుకుంటూ, నిజంగా దేవుడే మాతో మాట్లాడా అన్నట్లుగా మాట్లాడారంట. ఇది జరిగిన 2 నెలలకి తపస్సు కాలం వచ్చింది. తపస్సు కాలానికి ఫాదర్ గారు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. విచారణలో వారి విచారణతో పాటు చుట్టుప్రక్కల ఉన్న వారిని చాలామందిని ఆహ్వానించారు. గొప్ప పేరెన్నిక గన్న అంతర్జాతీయ ప్రసంగికుల్ని ఒకరిని ఆ రోజు వాక్యం చెప్పడానికి ఆహ్వానించారు. ఆయన రావాల్సిన ట్రైను ఏదో కొంచెం ప్రాబ్లం అయ్యి ఆ ఫాదర్ గారు ఆ రోజు రాలేకపోయారని ఫోన్ ద్వారా చెప్పారు. ఫాదర్ నేను ఇక్కడ ఆగిపోయిన మధ్యలో, ట్రైన్ ఎందుకు ఆగిపోయిందో తెలియదు, నేను రాలేకపోతున్నాను ఫాదర్, నేను చిక్కుకుపోయాను, ఐఎమ్ సారీ అని ఆ ఫాదర్ గారు సమాధానం. ప్యారిష్ ప్రీస్ట్కి చెమటలు పట్టేస్తున్నాయి, గజగజా వణికిపోతున్నాడు. ప్రజలైతే వచ్చేశారు, ముఖ్య ప్రసంగికులు అయితే రాలేకపోతున్నారు. ఏం చెయ్యాలని బాధపడుతూ ఉంటే, ఇంతకుముందు మనవడి పుట్టినరోజుకు పిలిచాడు కదా ఆ సంఘ పెద్ద వచ్చి, ఫాదర్ ఎందుకు ఎంత టెన్షన్లో ఉన్నారంటే మొత్తం చెప్పాడు. అదేంటి ఫాదర్ మీరే చెప్పేయండి ఫాదర్ వాక్యం అన్నాడంట. చూడు, నేను వాక్యం చెప్తే ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? బ్యానర్ల మీద, పెద్ద పెద్ద పోస్టర్ల మీద ఆ అంతర్జాతీయ ప్రసంగికులు వచ్చారని ఆయన ఫోటో వేసి, కేవలము పబ్లిసిటీ కోసం నేను ఆ ఫోటో వేశాను, జనాల్ని రాబట్టుకోవడం కోసమని తప్పుగా అనుకుంటారయ్యా. పోనీ నేనే చెప్దాం అనుకుంటే మళ్ళా ఈ కోటాలని పెట్టి కూడా మళ్ళీ ఈరోజు కూడా ఈయన వాక్యం చెప్పాలా అని మళ్ళీ వేరేలాగా మాట్లాడుకుంటారు. ఇప్పుడిప్పుడే ప్రసంగానికి ఎవరు చెప్తారా అని అడుగుదామంటే ఇప్పుడిప్పుడే మేము చెప్పలేమని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదంటే ఆ పెద్ద ఆయన అన్నాడంట, ఫాదర్ మీకు అభ్యంతరం లేకపోతే మొన్న నా ఇంటికి పంపించారే ఆ చెప్పులు స్టాండ్ దగ్గర కాపలా కాసే ఆ అబ్బాయిని, ఆ అబ్బాయికి ఒక్క 10 నిమిషాలు ఛాన్స్ ఇవ్వండి ఫాదర్, మీకు నచ్చకపోతే వెంటనే దించేయండి, ఒక్క 10 నిమిషాలు, నా మాటగా నా భరోసాగా మీకు చెప్తున్నాను. ఇందాకలా తర్వాత ఎవరో ముఖ్య ప్రసంగికులు ఎవరో ఒకరు వస్తారు కదా, ఈలోగా ఒక 10 నిమిషాల గ్యాప్లో ఆ అబ్బాయి మాట్లాడతాడంటే 10 నిమిషాలని ఆ అబ్బాయి ఎక్కాడంట. అంటే దివ్యబలి పూజకి ఇంకా ముందు ప్రజల్ని స్తుతి ప్రార్థనకు సిద్ధం చేస్తున్న ప్రక్రియలో గంట సేపు ప్రసంగం చెప్తే అక్కడున్న ప్రజలందరూ తపస్సు కాలంలో వారి గుండెలు పగిలి గుండెలు వ్రయ్యలై నిజమైనటువంటి పశ్చాత్తాప పడగా పరలోకం నుండి అభిషేకపు క్షమావాన వారందరి మీద కూడా కురవగా ప్రజలందరూ ఎంతోమంది మారు మనసు పొందారంట. ఆ రోజు సభ అంతా అయిపోయిన తర్వాత అందరూ వచ్చి ప్యారిష్ బిషప్ని అడుగుతున్నారంట, ఫాదర్ ఆ అబ్బాయి ఏ సెమినరీలో చదువుకుంటున్నాడు,
ఏ యూనివర్సిటీలో చదువుతున్నాడు? ఎంత బాగా చెప్పాడండి, మీ ట్రైనింగ్లో ఎంత బాగా చెప్తున్నాడండి అంటే ఫాదర్ అన్నాడంట, ఏ సెమినరీలో చదవలేదు ఆయన, ఏ యూనివర్సిటీలో చదువుకోవటం లేదు. ఆయన ఎక్కడ చదువుకున్నాడో తెలిసిన? ఆయన చదువుకున్న యూనివర్సిటీ పేరు చెప్పుల స్టాండ్. చెప్పుల స్టాండ్ అనే సెమినరీలో, యూనివర్సిటీలో ఆయన చదువుకొని వాక్యం నేర్చుకున్నాడు. చెప్పుల స్టాండ్ దగ్గర పనికి పెట్టిన నమ్మకంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు. అందుకే దేవుడు అతన్ని ఈరోజు ఒక నైటింగేలుగా ఇన్ని వేల ప్రజల మధ్య అతన్ని నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా చీకట్లోనూ నువ్వు నమ్మకంగా బ్రతికితే నిన్ను ఒక నైటింగేలుగా దేవుడు నిలబెడతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, చీకట్లోనూ ప్రకాశించే ఓ నైటింగేల్. నువ్వు ఎప్పుడు నైటింగేలుగా మారగలవు? నిన్ను నైటింగేలుగా మార్చేవి 4: ప్రార్థన, వాక్యము, నీ విధేయత, అదే విధముగా దేవుడి సన్నిధి నిన్ను ఒక నైటింగేలుగా మారుస్తుంది. చుట్టుపక్కల చీకట్లు, ఎన్నో చీకట్లు. ప్రియులారా, దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని ఎడారి గుండా నడిపించే క్రమంలో మీరు తర్వాత చదివితే బాగుంటుంది. అది సంఖ్యాకాండం 33వ అధ్యాయం 42వ వచనంలో ఎన్నెన్నో స్థలాలు దాటుకుంటూ వచ్చారు ఎడారి ప్రయాణంలో. పూనోను అనే ఒక స్థలం ఉందండి. పూనోను అనగా చీకట్లో ప్రకాశించే ఒక రాయి అని అర్థం. చీకట్లో ప్రకాశించే ఒక రాయి అని పిలువబడే ఈ పూనోను అనే స్థలంలో దేవుడు ఒక రాత్రంతా వారిని అక్కడ ఆపి, కనాను మండలానికి వెళ్తున్న ఇజ్రాయేలు ప్రజలారా, ఈ అరణ్యంలో నేను మీకు ఒక పాఠాన్ని నేర్పాలనుకుంటున్నాను. పూనోను అనగా చీకట్లోనూ ప్రకాశించే ఒక రాయి. ఈ చీకటి అరణ్యంలో, ఎడారిలో ఈ రాయి ఎలాగైతే ప్రకాశిస్తుందో, కనాను దేశానికి వెళ్ళే ఇజ్రాయేలు ప్రజలారా, మీరు కూడా ఈ రాయిలాగా చీకట్లో వెలగాలి. మీరు కూడా ఆ నైటింగేల్ పక్షిలాగా చీకట్లో కూడా దేవుని ఆనందంతో స్తుతించగలగాలి అని ఆ ప్రభు పాఠం నేర్పించారు ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే మనం ఇప్పుడు ముగించే ముందు లోకంలో కొన్ని చీకట్లు ఉన్నాయి, ఆ చీకట్ల గురించి నేర్చుకుందాం. విన్నాం కదండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో, ఇదిగో ధరణి అంతా తమస్సు, చీకటి ఆవరించి ఉంది, చీకట్లో కూడా ఒక వెలుగు ఉదయించును. ఏ చీకటి? నంబర్ 1 పాపమనే చీకటి. లోకమంతా పాపమనే చీకట్లో ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. అందుకే యోహాను గారి సువార్త 1వ అధ్యాయం 46, నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా అని నతానయేలు అడుగగా, వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికెను. నజరేతు అనేది ఒక పాపపు ఊరండి. పాపిష్టి కార్యక్రమాలు, చీకటి కార్యక్రమాలు జరుగుతున్న ఆ ఊరిలో నుంచి మంచి అనేది ఏదైనా వస్తుందా అని అడిగితే, ఇదిగో వచ్చి చూడండి. ఆ నజరేతు అనేది నిజమే చీకటి అనే ఊరు. ఆ ఊర్లో జగతికి జ్యోతి నజరేయుడైనటువంటి యేసు ప్రభువు పుట్టారు, వచ్చి చూడండి అని అక్కడికి ఆహ్వానం ప్రియులకు దేవుని బిడ్డలారా. నేను ఇందాకలా చెప్పాను కదా, షిలో ప్రాంతంలో సమూవేలు ఒక ప్రకాశించే రాయి, ఐగుప్తు దేశంలో యోసేపు ఒక ప్రకాశించే రాయి, బాబిలోను దేశంలో దానియేలు ఒక ప్రకాశించే రాయిగా ఉన్నాడు. కాబట్టి మన చుట్టూ ఉన్న వాతావరణం ఎలా భ్రష్టు పట్టిపోతూ ఉన్నా మనం మాత్రం వెలుగుగా బ్రతకాలి. చక్కటి మాట చదువుకుందామండి. ఎఫెసీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 3వ వచనము నుంచి మాటలు చదువుతాను, వినండి. ఏ చీకట్లు ఉన్నాయో ప్రపంచంలో మీ మధ్య జారత్వము, అపవిత్రత, లోభితనము అనునవి పేరుకైనను ఎత్తకూడదు. ఇదే పవిత్రులకు తగినది. అంతేకాక అసహ్యకరములను, అవివేకపూరితములను, అపవిత్రములనైన పదములు వాడుట మీకు తగదు. మీరు దేవునికి కృతజ్ఞులై ఉండవలేను. మీరు ఈ విషయము దృఢముగా నమ్మవచ్చును. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, లోభి అయినను అనగా విగ్రహారాధకుడును క్రీస్తు రాజ్యములో, దేవుని రాజ్యములో వారసత్వము పొందడు. ఎవరునూ మిమ్ము వ్యర్థ మాటలతో మోసపుచ్చకుండా చూచుకొనుడు.
ఈ కారణము వలననే ఆయనకు అవిధేయులైన వారిపై దేవుని ఆగ్రహము వచ్చును. కనుక అట్టి వారితో ఏ సంబంధమును పెట్టుకొనకడు. ఒకప్పుడు మీరును చీకటిలో ఉండిన వారే, కానీ ఇప్పుడు ప్రభువునందు మీరు వెలుగులో ఉన్నారు. వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలెను. ఏలైనా వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అని వాని యందు కనబడును. ప్రభువును ఆనందపరుచినది ఏదియో గ్రహించుటకు ప్రయత్నింపుడు. చీకటికి సంబంధించిన నిష్ప్రయోజనములకు పనులు చెయ్యి వారితో ఎట్టి సంబంధమును కలిగి ఉండరాదు. అంతేకాక వారిని కూడా వెలుగులోనికి తెండు. సుదీర్ఘమైన ఈ పాఠం పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ, ఇలాంటి చీకటి సమాజంలో నీ ఒక ప్రకాశించే రాయిగా, ప్రకాశించే నైటింగేల్గా మారాలి అని పౌలు గారు అక్కడ చెప్తున్నారు. పాపం అనే చీకటి మన చుట్టూ, మీ నోటి నుంచి చెడు మాటలు సరదాకైనా రాకూడదని అక్కడ రాయబడి ఉందండి. ఏమండి, ఈ మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మీ మధ్య జారత్వము, అపవిత్రత, లోబితనము అనేవి పేరుకైనా ఎత్తకూడదు అని అంటూ, అసహ్యకరములను అవివేకపూరితములకు పదములు వాడుట మీకు తగదు. డబుల్ మీనింగ్ జోకులు అంటే ఆ మధ్యలో, ఆ ముగ్గురు నలుగురు మధ్యలో మంచి జోకర్రా, మంచి ఈజ్ అని నిరూపించుకోవడానికి ఏదో ఒక పనికి మాలిన మాట, అసభ్యకరమైన మాట, లజ్జాకరమైనటువంటి మాటలు మాట్లాడుట మీకు తగదు. ఈ లోకంలో ఎన్నో మాటలు వినబడతాయండి. ఈ మాటల్లో ఈ లోకపు తీరున మనం మాట్లాడకూడదని ఈ మాటలకు అర్థం. ఇక రెండోది, ద్వేషం అనే చీకటిలో కూడా చూడండి, యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు. తాను వెలుగునందున్నానని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించువాడు ఇంకనూ చీకటి యందే ఉన్నాడు. తన సోదరుని ప్రేమించువాడు వెలుగునందు ఉన్నాడు. వాని యందు ఇతరులకు ఆటంక కారణమైనది ఏమీయునూ లేదు. ఏంటంట? ఇతరులకు ఆటంక కారణమైనది ఏదీను వానిలో లేదు. అంటే ఏ ద్వేషమున్నవాడు చీకట్లో ఉన్నట్లే. ఈ రోజుల్లో మతద్వేషాలు, కులద్వేషాలు, వర్గద్వేషాలు పెరిగిపోతున్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, తోడబుట్టిన వారి మధ్య ద్వేషం, బిడ్డలు తల్లిదండ్రుల మధ్య ద్వేషాలు, అత్తా కోడల మధ్య ఇక చెప్పక్కర్లేదు. ప్రియులారా, పగవారు ఎవరో బయటవారు కాదండి. ఒకే కుటుంబ సభ్యులు పగవారైపోయారు. ఒకే సంఘస్థులు ఒకరికొకరు ద్వేషాన్ని చిమ్ముకుంటున్నారు. చూడండి, మీకా ప్రవక్త ఏమంటున్నారో 7వ అధ్యాయం 6వ వచనము. ఈ రోజుల్లో కుమారుడు తండ్రిని తృణీకరించుచున్నాడు, కుమార్తె తల్లిని ఎదిరించుచున్నది, కోడలు అత్తమాట వినుటలేదు, సొంత కుటుంబములోని వారే శత్రువులగుదురు. మేకా గారి టైములో ఈ మాట చెప్పాడండి. మేకా గారి టైము నుంచి ఇప్పటికీ దరిదాపుగా 2500 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజుల్లోనే అలా ఉంటే ఇంకా ఈ రోజుల్లో ఊహించుకోండి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇలా ద్వేషం చిమ్మే లోకానికి ప్రేమను పంచే నైటింగేలుగా మీరు నేను మనమందరము మారుదుముగాక. ఆమేన్. ప్రభు ఏం చెప్పారు? శత్రువులను ప్రేమించమని, నీ కుడి చెంప మీద కొట్టిన వానికి నీ ఎడమ చెంపను కూడా చూపించమని. అంతేగాని ద్వేషం చిమ్మేవాడికి నువ్వు కూడా ద్వేషం చిమ్మమని కాదండి ఈ మాటలకు అర్థం. గెత్సేమనే తోటలో యేసు ప్రభువు దగ్గరికి మాల్కూస్ అనేటువంటి సైనికుడు కత్తితో వచ్చాడు. కత్తితో రాగానే వెంటనే పేతురు కోపావేశంతో ఊగిపోయి ఆ సైనికుడి కుడి చెవిని తెగ నరికాడు. అక్కడే ఉన్న యేసయ్య ఆ చెవిని తీసుకొని అతనికి అతికించి స్వస్థతనిచ్చి, పేతురు నీ కత్తిని వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నాశనమైపోతాడు. ఏంటట? ద్వేషాన్ని పట్టుకున్నవాడు ఆ ద్వేషానికే నాశనమైపోతాడని ఈ మాటలకు అర్థం. ప్రియులకు దేవుని బిడ్డలారా,
నీ ఎదుటికి కత్తి పట్టుకుని వచ్చిన స్వస్థపరిచిన గుణం కలిగిన యేసయ్యను నమ్ముకున్న వాళ్ళం మనం. కంటికి కన్ను, పంటికి పన్ను, కత్తికి కత్తి, మాటకు మాట. ఇది యేసయ్య తత్వం కాదు, కాకూడదు ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ద్వేషించే వారిని ద్వేషించకు, నీకు కీడు తలపెట్టే వారికి నువ్వు కీడు చేయకు. యేసయ్యలా ప్రేమించు, చీకట్లోనూ ప్రకాశించు. నేను ఇందాకలే చెప్పాను కదా, నిజమేనండి. నువ్వెంత ప్రేమను పంచుతున్నా తిరిగి ప్రేమను చూపించే భర్త నీ భర్తకు ఎలా ప్రేమించాలో తెలియకపోవచ్చు. నీవే నైటింగేల్ ఆ ఇంటికి కదా, నీవే కదా మండుచూ ప్రకాశించే రాయివి ఆ చీకట్లో. నీ ప్రవర్తన ద్వారా నెమ్మదిగా నేర్పించు నీ భర్తకి. ఎంత సేవ చేస్తున్నా నీ భర్తకు, ఎంత సేవ చేస్తున్నా మీ అత్తగారికి నిన్ను ఎలా ప్రేమించాలో తెలియకపోతే నీ ప్రవర్తన ద్వారా నెమ్మదిగా మీ అత్తగారికి నేర్పించు. ఓకే, ద్వేషమున్న చోట నువ్వు ఒక వెలుగు వెలగాలి, నువ్వు ఒక వెలుగు వెలగాలి. ఒక దుమ్ము దులిపేస్తానంటాం కదా మన వాడుక భాషలో, దుమ్ము దులిపేయడానికి కాదండి, ఒక వెలుగు వెలగాలి చీకట్లో కూడా. ఇక మూడో చీకటి ఏంటంటే గర్వం అనే చీకటి. చెప్తాం కదా, కొంతమందికి అందం చూసుకొని గర్వం, కొంతమందికి వారు పుట్టి పెరిగిన ఆ ఊరు చూసుకొని గర్వం, ఇంకొంతమందికి వారి భక్తి చూసుకొని గర్వం. స్పిరిచువల్ ప్రైడ్ అంటారు. భక్తి, నేనే ఎంత వాక్యం చదువుతున్నాను, నేనే రోజు గుడికి వెళ్తున్నాను, మాలాగా వాళ్ళు చేయొచ్చు కదా, గర్వం. లూసిఫర్కు ఉన్నటువంటి గర్వం ఏంటో తెలుసా? దేవుడి కంటే గొప్ప అయిపోదామని లూసిఫర్లో ఉన్న గర్వం తనని అధఃపాతాళానికి తొక్కేసింది. మండుచూ ఉన్నటువంటి నిత్య నరకాగ్నిలోనికి లూసిఫర్ని తొక్కేసింది అన్న సంగతి మనం గ్రహిద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. నేను ముగింపులోకి వచ్చాను. ఇక చివరిగా మన చుట్టూ ఉన్నటువంటి చీకటి ఏంటంటే శ్రమలు అనే చీకటి అండి. శ్రమలు అనే చీకటి. ఎంత భక్తిగా, ఎంత నీతిగా, ఎంత మంచిగా బ్రతుకుతున్నా మనిషి అన్నవాడికి శ్రమలనే చీకటి తప్పదు. ఒక్కోసారి దేవుడే ఆ శ్రమలనే చీకట్లను మన జీవితానికి అనుమతిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, 42వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. పగటిపూట ప్రభువు నన్ను ప్రేమతో చూచునుగాక, రాత్రివేళ నేను అతనిని స్తుతించు కీర్తన నాకు తోడుగా ఉండును. నా జీవనదాత దేవునికి అది ఏ నా స్తుతి ప్రార్థన. ఏం చెప్తున్నాడండి కీర్తనకారుడు? రాత్రివేళ కూడా దేవుని స్తుతించే ఒక నైటింగేలుగా దేవా నన్ను మార్చు. శ్రమల మధ్యలో కూడా దేవుని స్తుతించే ఒక స్తుతి పాత్రముగా నన్ను మార్చు అని ఈ మాటలకు అర్థం. ఏమండి, అన్ని పక్షులు పగలపూట పాడితే నైటింగేల్ మాత్రమే రాత్రిపూట ప్రకాశించే ఒకే ఒక రాయి వజ్రం. రాత్రిపూట పాడే ఒకే ఒక పక్షి నైటింగేల్. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒక వజ్రం. నువ్వు బొగ్గువు కావు. నువ్వు రాత్రివేళ కూడా, రాత్రిలో కనుమరుగైపోవడానికి నువ్వు బొగ్గువు కాదు. మీరు వజ్రమై ఉన్నారు. రాత్రిలో కూడా ప్రకాశించే వజ్రమై ఉన్నారు. రాత్రిలో కూడా ఆనందంతో స్తుతించే నైటింగేలుగా ఉన్నారు. చివరిగా యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 32వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట, ఇదిగో మీరు నన్ను ఒంటరిగా వదిలి చెల్లా చెదరై ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది, కానీ నేను ఒంటరిగా లేను. ఏలైనా తండ్రి నాతో ఉన్నారు. యేసు ప్రభువు ఎంతో ఒత్తిడి, ఎంతో శ్రమ, ఎన్నో సమస్యలు, బాధలు, చీకటి శ్రమల్లో కూడా యేసు ప్రభువు గారి ధైర్యం ఏంటో తెలుసా? ఈ శ్రమల్లో నేను ఒంటరిగా లేను, నా తండ్రి నాతో ఉన్నాడు. మీకు తెలుసా అండి వజ్రం ఎలా పుట్టుకొస్తుందో? భూమికి 100 కిలోమీటర్ల లోతున ఉన్న బొగ్గు, భూమికి 100 కిలోమీటర్ల లోతున ఉన్న బొగ్గు అధిక ఒత్తిడికి, అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు ఆ నల్లటి బొగ్గు వజ్రంగా మారుతుందంటండి. భూమికి 100 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ఆ బొగ్గు అధికమైన ఒత్తిడి, అధికమైన ఉష్ణోగ్రతకి ఆ నల్లటి బొగ్గే వజ్రంగా మారుతుందంట. ప్రియులారా,
వజ్రం అధికమైన ఒత్తిడిని, ఉష్ణోగ్రతను తట్టుకున్నట్లే మన జీవితంలో వచ్చే ఒత్తిడిని, అదేనండి స్ట్రెస్ అంటామే, అది ఆ ఒత్తిడిని, ఆ బాధలను తట్టుకొని నిలబడగలిగితే నీవు ఒక వజ్రంగా ప్రకాశించగలవు, నీవు ఒక నైటింగేల్గా మెరవగలవు. కాబట్టి చీకట్లో ప్రకాశించే నైటింగేల్ మరియ తల్లి కోడూరు మాత ప్రార్థనా సహాయంలో మన ఇంటిలో ఏ చీకట్లు ఉన్నాయో ఆ చీకట్ల మధ్యలో ఒక ప్రకాశించే నైటింగేల్గా, ఆనందిస్తూ దేవుని స్తుతించే నైటింగేల్గా మనమందరము మారుదుముగాక. మన సమాజంలో ఏ కష్టాలు, ఏ శ్రమలు, ఏ బాధలైతే ఉన్నాయో వాటన్నిటి నడుమ, నిజమే చుట్టూ ఉన్న చీకట్లో పాపమనే చీకటి, ద్వేషమనే చీకటి, గర్వమనే చీకటి, శ్రమలనే చీకట్ల నడుమ నువ్వు మెరవాలి ఒక వజ్రంలా. ఇదే దేవుడు మనందరి పట్ల ఉన్న, దేవునికి ఉన్న ప్రణాళిక, దేవుని ఆశ, ఆశయం, దేవుని యొక్క అభిలాష. ఈ ఆశను తీర్చే వారమై మనమందరము ఉంటూ ఆ తల్లి ప్రార్థనా సహాయంలో మనము సైతము చీకట్లో ప్రకాశించే నైటింగేల్గా విరాజిల్లుదుముగాక. ఆమేన్. దేవాది దేవుడు మనకు, మన కుటుంబానికి సదా తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్. పూజా పరిమళ సుమములతో అర్చన చేయుదము, మంజుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము, స్తుతి స్తోత్రములతో నైవేద్యములతో ఘనుడగు దేవుని కొలిచెదము, స్తుతి స్తోత్రములతో నైవేద్యములతో ఘనుడగు దేవుని కొలిచెదము. రండి రండి కోయిల స్వరములతో, రండి రండి స్వాగత గీతం పాడెదము, రండి రండి కోయిల స్వరములతో, రండి రండి స్వాగత గీతం పాడెదము. పూజా పరిమళ సుమములతో అర్చన చేయుదము, మంజుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, తండ్రి దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునియందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కోడూరు మాత మహోత్సవానికి ఆధ్యాత్మికంగా సిద్ధపడుతూ మనం ప్రారంభించిన నవ శనివారాంజలి కార్యక్రమంలో ఈరోజు 8వ శనివారపు ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వాక్కు పరిచర్యలో మనం ధ్యానించినట్లుగా ఈనాటి అంశం చీకట్లో ప్రకాశించే ఓ నైటింగేల్గా మీరు, నేను, మనమందరము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. జీవితంలో శ్రమలనే చీకట్లు, పాపమనే చీకట్లు, ద్వేషమనే చీకటి,
చుట్టూ తాండవిస్తూ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న మనము చీకటి బిడ్డలుగా కాకుండా వెలుగు పుత్రులుగా పుత్రికలుగా ఉండడానికి దేవుడు మనందరిని పిలుచుకున్నాడు. ద్వేషము రగులుకుంటున్నటువంటి పాపము ఆవరించి ఉన్నటువంటి నజరేతు అనే ఊరిలో ఉన్న ఆ మరియ తల్లి ఆ చీకట్లోనూ మహాజ్యోతిగా వెలుగుగా తాను ప్రకాశించి జగజ్యోతి అయినటువంటి యేసయ్యకు జన్మనిచ్చినటువంటి ఆ తల్లిని కోడూరు మాతగా మనమందరము గౌరవించుకుంటున్న ఈ శుభవేళ మన జీవితంలో ఎక్కడెక్కడ మనం బ్రతుకుతున్నామో, ఇంత భక్తి చేసినా నా జీవితంలో నా చుట్టూ చీకటి ఎందుకుంది, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు అని ఒకవేళ మనం బాధపడుతూ ఉన్నట్లయితే చీకట్లో కూడా నైటింగేల్ పక్షిలాగా దేవుణ్ణి స్తుతిస్తూ బ్రతుకుతావని, చీకటిని కూడా దేవుడి శక్తి వలన వెలుగుగా మార్చుకోగలుగుతావని ఆ మరియ తల్లి ప్రార్థనా సహాయములో దేవాది దేవుడు అంతటి మహాకృప మనందరకు ప్రసాదించాలని ఈ పూజాబలిలో పాలు పంచుకుంటూ మన జీవితంలోనూ మన కుటుంబంలోనూ ఉన్న చీకటిని ఈ పూజాబలి ద్వారా తల్లి కోడూరు మాత ప్రార్థనా సహాయములో దేవదేవునికి అర్పించుకొని ఈ పూజబలిలో పాలు పంచుకుందాం. ఈ పూజను కడు యోగ్య రీతిలో నెరవేర్చుటకు వెలుగులో బ్రతకాల్సిన మనం ఒకవేళ చీకట్లోనే ఇంకా బ్రతుకుతుంటే ఆ సందర్భాలన్నీ దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపముతో క్షమాపణ వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనలందరూ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, దయచూపుము మాపై దయచూపుము, దయచూపుము మాపై దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, అతి పవిత్రమైన కన్యయైన మరియమాత ఆదరణము క్రింద ఆనందించుచున్న మేము చల్లని తల్లి అయిన ఆమె విజ్ఞాపన ప్రార్థనా సహాయమున ఈ లోకములో సకల కీడుల నుండి విముక్తిని పొంది పరలోకములో నిత్యానందమును బడియుటకు అర్హులము అగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 60వ అధ్యాయము వచనములు 1 నుంచి 3 వరకు. లెమ్ము ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లు ఆవరించి ఉన్నను, జాతులను తమస్సు కప్పియున్నను, నీపై ప్రభు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును, రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడవచ్చురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా
మీతో ఉందురుగాక. ఈ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు శుభవార్త 4వ అధ్యాయము 14 నుండి 16 వచనములు. జబూలూను నఫ్తాలి ప్రాంతములు, గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కున అన్యులు నివసించు గలిలయ సీమయందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేషం భాగం బట్టి మన పాపములన్నీ పరిహరింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన మా దేవా తండ్రి, చీకట్లు ఆవరించి ఉన్న ఈ లోకానికి ఒక వెలుగుగా నీవే ఉదయించావు. చీకట్లోనూ ప్రకాశించే ఒక నైటింగేలుగా ఈ లోకములో ఉద్భవించిన మా రక్షకుడైన యేసుక్రీస్తును నమ్ముచున్న మేము సైతము అతని ఆదర్శాన్ని పుణుకుపుచ్చుకొని చీకట్లో ప్రకాశించే ఒక నైటింగేల్ పక్షిలాగా మేము కూడా మారాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నాము. తల్లి మరియ చుట్టూ ఎన్నో వ్యాకులాలు, ఎన్నో బాధలు. ఆమె బ్రతుకుతున్నటువంటి లోకములో పాపమనే చీకటి తాండవిస్తున్న ఆమె పరమ పవిత్రురాలుగా ఒక నైటింగేల్ పక్షిగా ఏ రీతిగా అయితే బ్రతికిందో, ఆ తల్లి ప్రార్థనా సహాయంలో ప్రభువా, మేము బ్రతుకుతున్న చోట మా చుట్టూ చీకట్లు ఆవరించి ఉన్నను, పాపము, ద్వేషము, గర్వము, శ్రమలు అనే చీకట్లు ఆవరించి ఉన్నను. ఆ తల్లి ప్రార్థనా సహాయంలో మేము సైతము ఒక నైటింగేల్గా, ఒక టార్చ్ బేరర్గా మేము మారుతూ, మేము నీ యొక్క వెలుగు పుత్రులుగా జీవించే కృపానుగ్రహం మా అందరికీ ప్రసాదించుమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. నీ గర్భములో నే ఉన్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. ముక్కురంధ్రములో ప్రాణవాయువు ఊది జీవమునిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, మీరు నేను కలిసి ప్రేమతో అర్పించు అర్పణ ఆ తండ్రి అయిన దేవునకు అంగీకారయోగ్యమగునట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ఓ ప్రభువా, భక్తితో మేమర్పించి ఈ కానుకలను స్వీకరింపుము. ఈ బలి పూజలో నీ కుమారుడు కనబరిచిన అవధులు లేని ప్రేమను కృతజ్ఞతతో కొనియాడుచున్నాము. పరిశుద్ధ మరియమాత ఆదర్శమును గైకొని మేము కూడా నీ ప్రేమలోనూ సోదర ప్రేమలోనూ చిత్తశుద్ధితో జీవింతుముగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను ఘనపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణమును కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్యమరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవజాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగు ఎప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనండి. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానముగుదమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు ఈ లోకమును విడిన వారినందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనుడు.
మా అందరి మీదను దయచూపుడు. దేవుని కన్య తల్లి అయిన మరియమాతతోనూ, ఆమె మహావిరక్త భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మనమంతా ఏక మనస్కులమై ప్రభు నేర్పిన మాటలలో భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు మీ శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రేమ స్వరూపుడు. ఈ ప్రభుని ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించి నేను పాత్రుడును కాను. మీరొక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నా తృప్తి కనులు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కొనట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన వినవదరించి మీ గాయముల లోపల నన్ను దాచుకుని నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతుల్లో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మేము స్తుతించును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారపు శక్తితో నీ శ్రీసభ బలపడి భక్తితో సువిశేష మార్గములో నడుచునుగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్య అయిన మరియమాత ఆనందించుచున్న శాశ్వత మహిమలో నీ శ్రీసభ కూడా పాలు పొందునుగాక. నీ సమక్షములో నిత్య శాంతిని అనుభవించునుగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కోడూరు మాత నవదిన ప్రార్థనలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ మరియమ్మ పరిపూర్ణ సౌందర్యవతి అయిన కోడూరు మాత, నన్ను దేవునికి ప్రియమనట్లు చేయుము. జన్మ పాపము లేని కోడూరు మాత, నన్ను పాపము నుండి కాపాడండి. మోక్షము యొక్క మహిమయైన కోడూరు మాత, నన్ను పరలోక చేర సహాయం చేయండి. కష్టపడు వారికి సంతోషము వసగే కోడూరు మాత, మాకు ఆనందమును సమాధానమును దయచేయండి. పాపాత్ములకు శరణ వసగే కోడూరు మాత, నన్ను దేవ కోపాగ్ని నుండి కాపాడండి. వివేకము గల కన్యక దయగల మాత ఓ కోడూరు మాత, మా కొరకు మీ దివ్య కుమారుని ప్రార్థించండి. మా దేవుడైన యేసుక్రీస్తునకును మాకును తల్లి అయిన ఓ పరిశుద్ధ కన్యమరియా, మమ్మందరినీ మీ కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరకు ఆకర్షించుమనియు ఆయన మార్గములో నడిపించుమనియు మేము నిత్య రక్షణ పొందుటకు సహాయము చెయ్యుమనియు దీనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. లోకము యొక్క సహరక్షకురాలైన ఓ పరిశుద్ధ కన్య మరియమ్మ, మేము పాప జీవితం విడిచిపెట్టుటకును యేసుక్రీస్తునకు ప్రియ శిష్యులుగా మీకు తగిన బిడ్డలుగా జీవించుటకును మాకు కావలసిన సహాయము దయచేయవలయునని, మా అనుదిన అవసరాలలో మా కొరకు మీ తిరుకుమారుని ఎల్లప్పుడూ ప్రార్థించుమని దీనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కోడూరు మాతగా వెలియుచున్న ఓ పరిశుద్ధ కన్య మరియా, కోడూరును మీరు ప్రత్యేకముగా ఎన్నుకొనినందులకు, మిమ్ము ప్రార్థించు వారలకు ఊరట నిచ్చుచున్నందులకు మీకు వందనములు అర్పించుచున్నాము. ఓ మా కోడూరు మాత, మా మదిలో ఉన్న ఆశలను ఆశయాలను దీవించి మా జీవితములో దైవానుగ్రహములను పొంద మీ దివ్యకుమారుని మాకై ప్రార్థించుమని మిమ్ము దీనతతో వేడుకొనుచున్నాము. ఒక క్షణం మౌనముగా మన వ్యక్తిగత కుటుంబ అవసరాల నిమిత్తము కోడూరు మాత ప్రార్థనా సహాయములో దేవాది దేవుని వేడుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వమును మిక్కిలిగా ప్రేమించి పాలించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప వలన మేము పొందిన మేలులన్నింటికీ మీకే వేలాది వందనములు. ఓ ప్రభువా, మీ వరపుత్రికగా, తల్లిగా, సహరక్షకిగా మీరెన్నుకున్న మరియను మాకు తల్లిగా, కోడూరు మాతగా అనుగ్రహించినందులకు స్తోత్రములు. మీ దయను కోరి ఇచ్చట చేరియున్న మమ్ములను, మా కుటుంబములను దీవించండి. మా సమస్యలకు పరిష్కారమును, సాతాను బంధనాల నుండి విడుదలను, శారీరక మానసిక ఆయురారోగ్యములను మీ పవిత్ర మాత అయిన కన్య మరియమ్మ విజ్ఞాపన ప్రార్థనా సహాయముతో మాకు అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పరిశుద్ధ మరియను కోడూరు మాతగా మనకు అనుగ్రహించి అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్తుతింపబడునుగాక. ఆమేన్. విశ్వాసముతోను నిరీక్షణతోనూ ప్రభు పేరిట సమావేశమై ఈ ఆరాధనలో పాల్గొంటున్న మిమ్ము దేవుడు ఆశీర్వదింతురుగాక. ఆమేన్.
కోడూరు మాత ప్రార్థనపై నమ్మకంతో వచ్చిన మిమ్ములను ఆ దేవాది దేవుడు అన్ని రోగ బాధల నుండి ఆపదల నుండి పిశాచి తంత్రోపాయముల నుండి కాపాడి మీకును మీ కుటుంబములకును శాంతి సమాధానములు వసుగుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుని అనుగ్రహములు సర్వదా మీకు తోడై ఉండి మిమ్ము బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. ఈ దైవారాధన సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పరిశుద్ధ మరియా కోడూరు మాత మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ మరియా కోడూరు మాత మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ మరియా కోడూరు మాత మా కొరకు ప్రార్థించండి.